హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. సోషియాలజీ అనే సెపరేట్ డిసిప్లిన్ ఎందుకు రావాల్సి వచ్చింది, అది రావడానికి గల కారణాలేంటి, పరిస్థితులేంటి, ఏ సిచ్యువేషన్స్ వల్ల సెపరేట్గా మనం దీన్ని తీసుకురావాల్సి వచ్చింది అనే అంశాలను ఈరోజు మనం చూద్దాం. అయితే ఈ సోషియాలజీ అనే పదాన్ని ఎవరు కాయిన్ చేశారు? దిస్ మ్యాన్ ఆన్ ద పిక్చర్, ఆగస్ట్ కాంటే, 1838లో హీ కాయిన్ దిస్ టర్మ్ కాల్డ్ సోషియాలజీ. సో దీంట్లో రెండు ముక్కలు ఉన్నాయమ్మా. ఒకటి లాటిన్ టర్మ్ సోషియస్ విచ్ మీన్స్ కంపానియన్, కామ్రేడ్, ఎలై, విత్ ద గ్రీక్ టర్మ్ లోగోస్. ఇది మనం చాలా వాటిలో చూస్తూ ఉంటాం. జియాలజీ, ఫిజియాలజీ, చాలా వాటిలో లోగోస్ చూస్తాం, మీనింగ్ దిస్ స్టడీ ఆఫ్. అండ్ ఈ రెండింటిని కంబైన్ చేసి సోషియాలజీ అనేది తీసుకొచ్చారు. ఈయన ఆ పదాన్ని కాయిన్ చేశారు. అండ్ ఆయన ఎందుకోసం కాయిన్ చేశారు? సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ సొసైటీ. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ సొసైటీ, దిస్ ఈజ్ ద కీవర్డ్. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ సొసైటీ. సొసైటీస్ని సిస్టమాటిక్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అని భావించారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అయితే వాట్ వాజ్ ద నీడ్ టు స్టడీ సొసైటీస్? సరే, సిస్టమాటిక్ స్టడీ అని అంటున్నాం కదా, కానీ సిస్టమాటిక్గా సొసైటీస్ని స్టడీ చేయాల్సిన నీడ్ ఏంటి, అవసరం ఏంటి, అవసరం అనేది ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే దానికి ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే సొసైటీస్లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్. ట్రెడిషనల్ సొసైటీస్ మోడర్న్ సొసైటీస్గా మారడం, ట్రెడిషనల్ సొసైటీస్ మోడర్న్ సొసైటీస్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్ల సొసైటీలో ఎన్నో చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఇంకెన్నో ఛాలెంజెస్ని తీసుకొచ్చాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే అర్బనైజేషన్ అనేది వచ్చింది. రూరల్ బేస్డ్ ఎకానమీస్, అర్బనైజేషన్, ఇండస్ట్రీస్ లాంటివి డెవలప్ అవ్వడం వల్ల అర్బన్ ఏరియాస్కి ప్రజలు మూవ్ అవ్వడం అనేది మొదలైంది. అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎమర్జ్ అయ్యాయి. మనకి అంతకుముందు ఎప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. రూరల్ బేస్డ్ ఎకానమీ ఏమో అర్బనైజేషన్ వైపు అడుగులు తీయడం అనేది మొదలైంది. రిలీజియన్ చాలా డామినెంట్ ఫోర్స్గా ఉండేది. నౌ సెక్యులరిజం అనేది ఎమర్జ్ అయింది. రిలీజియన్, పాలిటిక్స్ సెపరేట్ అయ్యాయి. గవర్నమెంట్ వ్యవహారాల్లో అంతకుముందు చర్చ్ ఎక్కువగా జోక్యం చేసుకునేది, ఇప్పుడు అది తగ్గింది. మొనార్కియల్ సిస్టమ్ కాస్త డెమోక్రసీస్కి దారి వేయడం అనేది మొదలైంది. సో పొలిటికల్ స్పియర్లో తీసుకున్న, రిలీజియస్ అండ్ కల్చరల్ స్పియర్లో తీసుకున్న, ఎకనామిక్ స్పియర్లో తీసుకున్న చాలా విషయాల్లో మీకు మార్పులు అనేవి వస్తున్నాయి. అలాగే ఫ్యూడల్ వ్యవస్థ, ల్యాండ్ డామినెంట్ సిస్టమ్, మనం మాట్లాడదాం దీని గురించి. ఫ్యూడల్ సిస్టమ్ క్యాపిటలిజంకి దారి వేసింది. ఫ్యూడల్ సిస్టమ్ అనేది పోయింది, క్యాపిటలిస్టిక్ సొసైటీస్, క్యాపిటలిజం అనేది రావడం అనేది జరిగింది. సో ఎన్నో మార్పులు సొసైటీలో వచ్చేసాయి. ఈ మార్పులు ఇనీషియల్గా ఏమనుకున్నారంటే ఈ మార్పులన్నీ మంచికే అనుకున్నారు. కానీ ఈ చేంజెస్ కూడా కొన్ని ఛాలెంజెస్ని తీసుకొచ్చాయి. సో విత్ ఈచ్ చేంజ్ దేర్ కేమ్ ఏ న్యూ ఛాలెంజ్. కొత్త ఛాలెంజెస్ అనేవి వచ్చాయి. మరి ఈ ఛాలెంజెస్ అన్నిటికీ కూడా, ఈ చేంజెస్ నుంచి వస్తున్న కొత్త ఛాలెంజెస్ని ఎలా ట్యాకిల్ చేయాలో తెలియని పరిస్థితుల్లో దానికి ఒక డైరెక్ట్ రెస్పాన్స్ కింద సోషియాలజీ అనే డిసిప్లిన్ అనేది ఎమర్జ్ అయింది. ఇట్ ఎమర్జ్డ్ యాజ్ ఏ డైరెక్ట్ రెస్పాన్స్ టు challenges that emerged from changes brought in by modernity. తీసుకొచ్చిన చేంజెస్ యొక్క ఛాలెంజెస్కి ఒక డైరెక్ట్ రెస్పాన్స్ లాగా సోషియాలజీ యాజ్ ఎ సెపరేట్ డిసిప్లిన్ అనేది ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ట్రెడిషనల్ మోడర్న్గా మారాయి, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తున్నాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఫ్రెంచ్ రెవల్యూషన్. ఊరికే రాదు కదా మార్పు, ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్పులు వచ్చేవి కదా. ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఒక కారణం ట్రెడిషనల్ సొసైటీస్ మోడర్న్గా మారడానికి. ఇంకో కారణం వచ్చేసి ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ రెండు కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ప్రధానమైన కారణాలని మనం చెప్పొచ్చు. ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది మీకు పేరులోనే ఉంది, ఫ్రాన్స్లో వచ్చింది 1789లో.
ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఇంగ్లాండ్లో ప్రారంభమైంది, ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం అనేది జరిగింది సిమిలర్ పీరియడ్లో. లేట్ 1700s అండ్ ఎర్లీ 1800sలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా రావడం జరిగింది. ఈ రెండు రెవల్యూషన్స్ కూడా సొసైటీలో ఈ మార్పులు రావడానికి గల కారణాలు అయ్యాయి. అయితే మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, ఇలాంటి రెవల్యూషన్స్ రావాలంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పులు రావాలి. ఒకే తరహా థింకింగ్లో ఉండేటప్పుడు రెవల్యూషన్స్ అనేవి రావు. రెవల్యూషన్ అనేది ఒక రోజులో జరిగే ఫినామినన్ కాదు, అంతే కదా. ఈరోజు అనుకుంటే రేపు వచ్చేదాన్ని మనం రెవల్యూషన్ అనం. అది చిన్న ప్రొటెస్ట్ అంతే, ఈరోజు స్టార్ట్ అవుతుంది, రేపు ఎగిరిపోతుంది. రెవల్యూషన్ బ్రింగ్స్ పర్మనెంట్ చేంజ్. సొసైటీలో లాంగ్ లాస్టింగ్ చేంజ్ని తీసుకొచ్చే వాటిని మనం రెవల్యూషన్స్ అంటాం. ఆ రెవల్యూషన్స్ ఊరికే రావు. ఆ రెవల్యూషన్స్ రావడానికి కూడా దాన్ని ప్రభావితం చేసే ఎన్నో అంశాలు అనేవి ఉంటాయి. అలా ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ని, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని ప్రభావితం చేసిన ఇంకో 2 సిగ్నిఫికెంట్ పీరియడ్స్ గురించి కూడా మనం స్టడీ చేయాలి. ఏంటవి? రెనైజాన్స్. సో రెనైజాన్స్ అనేది ఎ పీరియడ్ బిట్వీన్ 14th to 17th century. 14th to 17th century పీరియడ్ని మనం రెనైజాన్స్ పీరియడ్ అని చెప్పి అంటాం. సిమిలర్గా ఎనదర్ ఎరా which is referred to as Enlightenment era. ఈ Enlightenment era again somewhere around 18th century. సో ఈ ఎరాస్ రకరకాల మార్పులు సొసైటీలో తీసుకొచ్చాయి. అంటే ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడానికి దానికి అవసరమైన లిటరరీ వర్క్, దానికి అవసరమైన థాట్ అనేది ఈ 2 ఎరాస్లో ప్రొడ్యూస్ అయింది. అది ఈ రకంగా జరిగింది. ఈ 2 ఎరాస్లో వచ్చిన థింకర్స్ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ప్రజల్ని ఏ రకంగా మోటివేట్ చేసింది, అవి ఫ్రెంచ్ రెవల్యూషన్కి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఏ రకంగా కారణభూతమయ్యాయి, అండ్ ఈ 2 రెవల్యూషన్స్ వల్ల మోడర్నిటీ ఎలా వచ్చింది, ఆ మోడర్నిటీ ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చింది, ఆ చేంజెస్ ఎటువంటి కొత్త ఛాలెంజెస్ తీసుకొచ్చాయి, ఆ కొత్త ఛాలెంజెస్ని హ్యాండిల్ చేయడానికి మన సోషియాలజీ అనే డిసిప్లిన్ ఎలా వచ్చింది. ఇది మనం నేర్చుకోబోతున్న ఎంటైర్ స్టోరీ. సో ఎంటైర్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం అర్థం చేసుకుంటేనే మనకి స్టోరీ అనేది అర్థమవుతుంది. నౌ లెట్ us స్టార్ట్ ద జర్నీ విత్ రెనైజాన్స్తో స్టార్ట్ చేద్దాం. We will also talk about Enlightenment period, then we will talk about French Revolution, then we will talk about Industrial Revolution, then we will talk about the changes that were brought in by these 2 significant events. ఓకేనా? రెనైజాన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ మనకు అర్థం కావాలంటే మనం క్లాసికల్ ఎరాతో మొదలు పెట్టాలి. సో ఎంటైర్ హిస్టరీని మనం డివైడ్ చేసుకుంటే ప్రీ హిస్టరీ, స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, దాన్ని మనం పక్కన పెట్టేస్తే మనం ప్రధానంగా క్లాసికల్ ఎరా, మిడీవల్ ఎరా అండ్ మోడర్న్ ఎరా కింద మనం డివైడ్ చేసుకుంటాం, అంతే కదా. హిస్టరీని మనం 3 ఎరాస్ కింద మనం డివైడ్ చేయొచ్చు, ప్రీ హిస్టరీని పక్కన పెట్టేస్తే. సో ప్రీ హిస్టరీ అనేది బిఫోర్ 600 BC. సో బిఫోర్ 600 BC మనం ప్రీ హిస్టరీ అని చెప్పంటాం. దాన్ని పక్కన పెట్టేస్తే యూ స్టార్ట్ విత్ క్లాసికల్ ఎరా. సో క్లాసికల్ ఎరా స్టార్ట్స్ ఫ్రమ్ 600 BC, అప్రాక్సిమేట్లీ 600 BC నుంచి రఫ్గా 476 AD వరకని మనం చెప్పవచ్చు. సో ఆల్ దిస్ ఈజ్ క్లాసికల్ ఎరా. సో క్లాసికల్ ఎరా యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? క్లాసికల్ ఎరాలో 2 గ్రేట్ ఎంపైర్స్ ఫ్లరిష్డ్, సివిలైజేషన్స్ ఫ్లరిష్డ్. గ్రీక్ సివిలైజేషన్ అండ్ ఆల్సో రోమన్ సివిలైజేషన్. ఈ 2 ఎంపైర్స్, సివిలైజేషన్స్ అనేవి మనకి ఈ టైంలో ఫ్లరిష్ అయ్యాయి. అండ్ దే కంట్రిబ్యూటెడ్ ఇమ్మెన్స్లీ టు లిటరేచర్, మ్యూజిక్, కల్చర్, ఆర్ట్, డ్రామా, పోయట్రీ, మ్యాథమెటిక్స్. మీరు ద గ్రేట్ పైథాగరస్ గురించి మనం చదువుకున్నాం. ఈజ్ అన్ ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్. సోక్రటీస్, ఫాదర్ ఆఫ్ ఫిలాసఫీ అని చెప్పి మనం చదువుతాం. హీ లివ్డ్ సమ్వేర్ అరౌండ్ ఇన్ 400s BC ఇన్ గ్రీస్. అండ్ ప్లేటో, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ.
పొలిటికల్ ఫిలాసఫీకి ఫాదర్ ప్లేటో, ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్. అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, హీ లివ్డ్ ఇన్ ఏన్షియంట్ గ్రీస్. సో ఇలాంటి గొప్ప గొప్ప థింకర్స్, ఫిలాసఫర్స్, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ రచనలు, పొయెట్రీలు, రైట్. సో దెర్ వాజ్ సో మచ్ కంట్రిబ్యూషన్ టు లిటరేచర్. దెర్ వాజ్ సో మచ్ కంట్రిబ్యూషన్ టు లిటరేచర్, ఆర్ట్, మ్యూజిక్, పొయెట్రీ డ్యూరింగ్ క్లాసికల్ ఎరా. ఇన్ఫ్యాక్ట్ అందుకే అంటారు దిస్ ఎరా వాజ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. అంటే అంత పాతకాలంలో కూడా ఇన్ని రచనలు రాశారా, ఇన్ని పుస్తకాలు రాశారా, ఇంత అడ్వాన్స్మెంట్ ఉందా. అండ్ రీజన్ వాజ్ ఎ డామినెంట్ థీమ్. రీజన్ అంటే అర్థం ఏంటి? హ్యూమన్ థింకింగ్. దెర్ వాజ్ సో మచ్ ఇంపార్టెన్స్ గివెన్ టు లాజిక్. దెర్ వాజ్ సో మచ్ ఇంపార్టెన్స్ గివెన్ టు థింకింగ్. ఆలోచన, మనిషి యొక్క ఆలోచనకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే గుడ్డి నమ్మకాలు, డాగ్మా తక్కువ ఉండేవి. రీజన్, హ్యూమన్ లాజిక్, హ్యూమన్ థింకింగ్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. దెన్ కేమ్ మిడీవల్ ఎరా. మిడీవల్ ఎరా మనం డార్క్ ఏజెస్ అని కూడా అంటాము. ప్రధానంగా డార్క్ ఏజెస్ అని ఎందుకు అంటామో కూడా మీకు చెబుతాను. ఈ డార్క్ ఏజెస్ మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ 476 BC, 476 AD, 476 AD నుంచి రఫ్గా 1450 AD వరకు. ఇవన్నీ అప్రాక్సిమేషన్స్ అమ్మా. డిఫరెంట్ హిస్టారియన్స్ డిఫరెంట్ చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి? 476 ADలో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. ఏంటది? ఫాల్ ఆఫ్ రోమన్ ఎంపైర్. రోమన్ ఎంపైర్ అనేది పడిపోయింది, అంటే విచ్ఛిన్నం అయిపోయింది. రోమన్ ఎంపైర్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత దేర్ వాజ్ నో ట్రేసెస్ ఆఫ్ రికార్డెడ్ హిస్టరీ. తర్వాత ఏం జరిగింది అన్నది ఎక్కడ హిస్టరీలో రికార్డు చేయబడలేదు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై దిస్ పీరియడ్ ఈజ్ కాల్డ్ డార్క్ ఏజ్. ఎందుకంటే దెర్ వాజ్ లాస్ ఆఫ్ రికార్డెడ్ హిస్టరీ. అంతే కదా, మనకి దాన్ని రికార్డ్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది ఏం జరిగింది అనేది. పెద్దగా క్లారిటీ లేదు. సో అందువల్ల దాన్ని డార్క్ ఏజెస్ అని చెప్పంటాం. ఈ డార్క్ ఏజెస్లో రిలీజియన్ వాజ్ ఏ డామినెంట్ థీమ్. చర్చ్ వాజ్ ఏ డామినెంట్ థీమ్. చర్చ్ బికేమ్ రియల్లీ పవర్ఫుల్. చర్చ్ చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఈ రిలీజియన్ అనేది పవర్ఫుల్ అయిపోయింది. రీజన్ అనేది పక్కన పడేశారు. అంటే హ్యూమన్ థింకింగ్, హ్యూమన్ ఇండివిజువల్గా థింక్ చేసి లాజికల్గా ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ దారిలో వెళ్ళడం అనేది పక్కకి వెళ్ళిపోయింది. పీపుల్ వర్ ఆస్క్డ్ టు ఫాలో వాట్ ఈస్ దేర్ ఇన్ బైబిల్. పోప్ చెప్పింది ఫాలో అవ్వాలి, చర్చ్ చెప్పింది ఫాలో అవ్వాలి, రిలీజియస్ డాక్టరీని మనం తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి అనేది ఎక్కువైపోయింది. సో విచ్ మీన్స్ దెర్ వర్ లాట్ ఆఫ్ డాగ్మాస్, అంటే బిలీఫ్స్, స్ట్రాంగ్ బ్లైండ్ బిలీఫ్స్. ఇవి ఈ డార్క్ ఏజెస్ పీరియడ్లో చాలా చాలా ఎక్కువగా ఉండేవి. అందుకే మనకి కల్చరల్గా కావచ్చు, సైంటిఫిక్గా కావచ్చు, ఆర్ట్లో, లిటరేచర్లో, దేంట్లో కూడా నో అడ్వాన్స్మెంట్స్. అందుకే ఈ పీరియడ్లో నో అడ్వాన్స్మెంట్స్. ఎందుకంటే మనిషి క్రియేటివ్గా థింక్ చేసి రాయడానికి ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. బైబిల్, క్రిస్టియానిటీ ప్రిస్క్రైబ్ చేసింది బ్లైండ్గా ఫాలో అవ్వడమే తప్పితే మనిషి అంతకు మించి ఆలోచించడం అనేది లేదు. సో గాడ్ వాజ్ ఎట్ ద సెంటర్. ఏ ఆలోచన చేసినా, ఏం చేసినా గాడ్ వాజ్ ఎట్ ది సెంటర్, నాట్ హ్యూమన్ సెంట్రిక్గా థింకింగ్ ఉండేది కాదు. గాడ్ సెంట్రిక్గా, థియోలాజికల్గా ఆలోచన విధానం అనేది ఉండేది. అందుకే నో అడ్వాన్స్మెంట్స్ ఇన్ కల్చర్, నో అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఆర్ట్, సైన్స్, లిటరేచర్, దేంట్లో కూడా ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ కూడా ఆ పీరియడ్స్లో అస్సలు లేవు. అండ్ ఇదే డార్క్ ఏజెస్ పీరియడ్లోనే మనకి ఎకనామిక్ సిస్టమ్ తీసుకుంటే ఫ్యూడలిజం అనేది చాలా ప్రివలెంట్గా ఉండేది. ఫ్యూడలిజం గురించి మీకు ఫ్రెంచ్ రెవల్యూషన్ టాపిక్ ఇప్పుడు చెప్పబోతున్నాను, దాంట్లో మళ్ళీ కవర్ చేస్తాను. ఫ్యూడలిజం వాజ్ క్వైట్ ప్రివలెంట్ డ్యూరింగ్ ఎంటైర్ డార్క్ ఏజెస్ పీరియడ్. మిడీవల్ యూరోప్లో ఫ్యూడలిజం అనేది ఉండేది. అసలు ఏంటి ఫ్యూడలిజం, దాని గురించి మనం ఎలాగూ ఫ్రెంచ్ రెవల్యూషన్లో చెప్తాను కాబట్టి ఇక్కడ మళ్ళీ టచ్ చేయట్లేదు. సో ఇది డార్క్ ఏజెస్ పీరియడ్. డార్క్ ఏజెస్ పీరియడ్ తర్వాత మళ్ళీ వీ టాక్ అబౌట్ దిస్ గ్రేట్ పీరియడ్ కాల్డ్ రెనైజాన్స్. రెనైజాన్స్ పీరియడ్ ఎందుకు ఈ పదం వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెనైజాన్స్ అంటే అర్థం ఏంటి? రీబర్త్. ఇట్ మీన్స్ రీబర్త్, రివైవల్, rebirth. Revival and rebirth of what? Revival and rebirth of
క్లాసికల్ ఎరా. క్లాసికల్ ఎరాలో మనం కల్చర్ చూసాం, లిటరేచర్ చూసాం, ఆర్ట్ చూసాం, రైట్. ఇవన్నీ కూడా రివైవల్ మళ్ళీ మొదలైంది, వాటిలో మళ్ళీ అడ్వాన్స్మెంట్స్ అనేవి మొదలయ్యాయి. అందుకే దీన్ని మనం ఏమంటున్నాం, రెనైజెన్స్ అంటున్నాం. సో డార్క్ ఏజెస్ పీరియడ్లో ఏదైతే కంప్లీట్గా మరుగున పడిపోయిందో అది మళ్ళీ రివైవ్ అవ్వడం మొదలైంది, మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం అనేది మొదలైంది. సో ప్రజలు చాలామంది మళ్ళీ మంచి మంచి పెయింటింగ్స్ వేయడం, మంచి మంచి పొయిట్రీలు రాయడం. ద గ్రేట్ షేక్స్పియర్, మీరు విన్న లియోనార్డో డావిన్సీ, మోనాలిసా పిక్చర్ వేసిన డావిన్సీ, షేక్స్పియర్, ఇట్లాంటి కవులు, పోయెట్స్, ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా రెనైజెన్స్ పీరియడ్లోనే వచ్చారు. సో క్లాసికల్ ఎరాలో ఫ్లరిష్ అయిన ఈ కల్చర్ అంతా కూడా మళ్ళీ పురుడు పోసుకుంది అని చెప్పి మనం చెప్పొచ్చు. అందుకే దీన్ని రెనైజాన్స్ పీరియడ్ అని చెప్పి అంటాం. సో ఇదే పీరియడ్లో క్లాసికల్ ఎరాలో రాసిన లిటరేచర్ ఏదైతే ఉందో, ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ రాసిన లిటరేచర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ చదవడం, లెర్నింగ్ ఆఫ్ క్లాసికల్ ఎరా లిటరేచర్ కూడా స్టార్ట్ అయింది. లెర్నింగ్ ఆఫ్ లిటరేచర్ ఇది కూడా రెనైజాన్స్ పీరియడ్లో మళ్ళీ మొదలవడం అనేది జరిగింది. ఏన్షియంట్ యూరోపియన్ ఫిలాసఫర్స్ రాసిన అన్నింటినీ మళ్ళీ చదివారు. అందుకే గొప్ప గొప్ప పేర్లు మనం కామన్గా విన్న షేక్స్పియర్ తీసుకోండి, డావిన్సీ తీసుకోండి, లియోనార్డో డావిన్సీ తీసుకోండి, రైట్. అలాగే మ్యాకియావెల్లీ, అనదర్ పొలిటికల్ ఫిలాసఫర్. మ్యాకియావెల్లీ వాజ్ ద వన్ హూ ప్రపోజ్డ్ సెపరేషన్ ఆఫ్ చర్చ్ ఫ్రమ్ పాలిటిక్స్. అప్పట్లో మీకు డార్క్ ఏజెస్లో చెప్పాను, రిలీజియన్ అనేది పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యేది. చర్చ్ యూజ్ టు డిక్టేట్ వాట్ టు బి డన్, గవర్నమెంట్ వ్యవహారాల్లో చర్చ్ తలదూర్చేది. కానీ హీ వాజ్ ద వన్ హూ రికమెండెడ్ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ చర్చ్ ఫ్రమ్ పాలిటిక్స్. అంటే ఈరోజు మనం మాట్లాడుతాం గవర్నమెంట్ రిలీజియస్ వ్యవహారాల నుంచి దూరంగా ఉండాలని. టుడే వీఆర్ కాలింగ్ ఇట్ సెక్యులరిజం. ఈ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ అప్పట్లో ఆ పదం ఆయన వాడలేదు, కానీ మ్యాకియావెల్లీ ప్రపోజ్డ్ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ పాలిటిక్స్. చర్చ్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, గవర్నమెంట్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అది ఎన్నో తప్పులకి దారితీస్తుంది. విచ్ఛిన్నం అయిపోతున్నాయి ప్రభుత్వాలు, యూనిటీ లేకుండా పోతుంది, కరప్షన్ పెరిగిపోతుంది అని ఆయన దాన్ని సెపరేట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ ప్రాంతంలో వచ్చిన అతనే ది గ్రేట్ మ్యాకియావెల్లీ. అలాగే అదే టైంలో మనకి ఇంకొక గ్రేట్ పర్సన్ కాల్డ్ మార్టిన్ లూథర్ కూడా రావడం అనేది జరిగింది. సో మార్టిన్ లూథర్ ఈజ్ ఎ రిఫార్మర్, ఈజ్ ఏ రిలీజియస్ రిఫార్మర్. మీరు ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అనే పదం వినుంటారు. ఇది కూడా రెనైజాన్స్ పీరియడ్లో జరిగింది. ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అంటే అర్థం ఏమిటి? అంతకుముందు చర్చ్ ఏం చెప్పిందో అదే వేదం అన్నట్టుగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గాడ్, ఇక్కడ ఇండివిజువల్. ఒక మనిషికి దేవుడికి మధ్యలో డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉండదు. రెండింటికి మధ్యలో చర్చ్ అనేది ఉంటుంది అని భావించేది క్యాథోలిక్స్. అంతేనా? మీరు డైరెక్ట్గా గాడ్ని అందుకోలేరు. మీరు గాడ్ని అందుకోవాలంటే మీకు చర్చ్ అనేది కావాలి. సో పోప్ కావాలి, చర్చ్ కావాలి, చర్చ్లో ఉండే వాళ్ళందరూ కావాలి. సో నువ్వు ఎప్పుడైనా ఒక పాపం చేసావు అనుకో, లెట్సే ఒక సిన్ చేసావు, తప్పు చేసావు. సో పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే నువ్వు చర్చ్కి వెళ్ళాలి. చర్చ్లో వాళ్ళకి మనీ పే చేయాలి. యూ హ్యావ్ టు పే. ఇండియన్ కరెన్సీ రాస్తున్నాను. పే చేస్తే వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ చెప్తారు. మన హిందూయిజంలో పూజలు పునస్కారాలలాగా ఇలా పేమెంట్ తీసుకొని ఈ సిన్కి సాల్వేషన్, ప్రాయశ్చిత్తం, రైట్, ప్రాయశ్చిత్తం జరుగుతుంది. మేము చేసింది అంతా మీరు ఫాలో అయితే అప్పుడు దేవుడు మీకు క్షమిస్తాడు, ఈ పాపం నుంచి మీకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. ఇట్లాంటి సిస్టమ్స్ అనేవి ఉండేవి. సో దీన్ని మార్టిన్ లూథర్ అపోజ్ చేశారు. అంటే మనిషికి దేవుడికి మధ్యలో చర్చ్ అనేది అవసరం లేదు. మనిషికి దేవుడికి మధ్యలో చర్చ్ అనేది అవసరం లేదు. మనిషి డైరెక్ట్గా దేవుడిని అందుకోవచ్చు. హీ కెన్ గో త్రూ బైబిల్ డైరెక్ట్లీ. బైబిల్ తనే డైరెక్ట్గా చదువుకొని తను దేవుడిని అందుకోవచ్చు. మధ్యలో చర్చ్ అనేది అవసరం లేదు. అండ్ చర్చ్ అనేది ఇటలీలో ఉన్న రోమన్ సీట్లో ఉన్నదే చర్చ్. అదే అందరూ దాని ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేయాలనే కాన్సెప్ట్ కూడా లేదు. ఎవరైనా ఎక్కడైనా చర్చిలు పెట్టుకోవచ్చు. అండ్ అది లేకపోయినా సరే ఇట్స్ అన్ ఇండివిజువల్ థింగ్. రిలీజియన్ అండ్ గాడ్ అనేది ఒక మనసుకు సంబంధించింది. మనిషి ఎలాగైనా సరే మనకి భక్తి మూమెంట్ లాగా
ఇక్కడ మనకి జరిగిన భక్తి మూమెంట్ లాగే దేవాలయాలు, పూజలు, పునస్కారాలు ఖచ్చితంగా ఉండాలి అని కాకుండా మనిషి దేవుడిని ఎలాగైనా అందుకోవచ్చు అని మనకెలా అయితే మూమెంట్స్ జరిగాయో ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ కూడా అటువంటిదే. అది కూడా మనకి రెనైజెన్స్ పీరియడ్లోనే జరిగింది. అలాగే ఒక గ్రేట్ సైంటిస్టులు మనకి కెప్లర్ లాంటి సైంటిస్టులు కూడా ఆ టైంలోనే వచ్చారు, ఆ టైంలోనే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని మీరు గమనించాలి. రెనైజెన్స్ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఇన్ మై వ్యూ, ఇంకో చాలా ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఏంటంటే హ్యూమనిజం. ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ ఏంటి? హ్యూమనిజం. హ్యూమనిజం అంటే హ్యుమానిటీ అని, మానవత్వం అని అనుకోకండి. హ్యూమనిజం అంటే అర్థం ఏంటంటే మనిషి హ్యూమన్ సెంట్రిక్ థింకింగ్, హ్యూమన్ సెంట్రిక్ థింకింగ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. మీకు డార్క్ ఏజెస్ పీరియడ్లో ఏం చెప్పాను? రిలీజియన్ సెంట్రిక్ థింకింగ్ అని చెప్పాను. ఇక్కడ గుర్తుందా మీకు? వి స్పోక్ అబౌట్ రిలీజియన్ సెంట్రిక్. ప్రతిదీ కూడా దేవుడు అనేవాళ్ళు సెంటర్లో ఉంటారు, హ్యూమన్ సెంట్రిక్ థింకింగ్ అనేది ఉండేది కాదు. మనకి క్లాసికల్ ఎరాలో లాజిక్కి, థింకింగ్కి, రీజన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ డార్క్ ఏజెస్లో చెప్పింది ఫాలో అవ్వాలన్నట్టుగానే ఉండేది. ఇండివిజువలిజం అనేది ఉండేది కాదు, హ్యూమన్ సెంట్రిక్ థింకింగ్ అనేది అసలు ఉండేది కాదు. రెనైజాన్స్ పీరియడ్ మళ్ళీ హ్యూమనిజంని తీసుకొచ్చింది, హ్యూమన్ సెంట్రిక్ థింకింగ్ని తీసుకొచ్చింది. సో మనిషి ఎప్పుడైతే తన క్రియేటివిటీని బయటికి తీసుకురావడం జరిగింది, ఈ క్రియేటివిటీని బయటికి తీసుకురావడం, సొంతంగా ఆలోచించడం, అనిపించిన దారిలో వెళ్ళడం, తెలియని దాన్ని క్వశ్చన్ చేయడం, ఇట్లాంటివి మొదలయ్యాయి. రెనైజెన్స్ పీరియడే ఎంపిరిసిజంని కూడా తీసుకొచ్చింది. ఎంపిరిసిజం అంటే అర్థం ఏమిటి? అబ్జర్వేషన్, అంటే లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్. అంటే నీ కళ్ళతో, నీ సెన్సెస్తో, నీ కళ్ళతో, ముక్కుతో, చెవులతో, చర్మంతో, వీటితో నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యి తెలుసుకోవడాన్ని ఎంపిరిసిజం అంటాం. అంటే నాలెడ్జ్ అనేది పుస్తకాల్లో రాస్తే, అంటే ఇంతకుముందు బైబిల్లో రాశారు, ఎక్కడో రాశారు, అది అలాగా గుర్తుపెట్టేసుకోవాలి, అదే నాలెడ్జ్ అని యాక్సెప్ట్ చేయాలి అని కాకుండా మనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ బై అబ్జర్వేషన్ వీ కెన్ యాడ్ టు అవర్ నాలెడ్జ్ అనే భావజాలం ఎంపిరిసిజం. అది కూడా రెనైజెన్స్ పీరియడ్లోనే రావడం జరిగింది. హ్యూమన్ సెంట్రిక్ థింకింగ్ అండ్ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అంటే మనిషికి ఉన్న మెదడు, ఈ తెలివితేటలన్నీ కూడా ఒక్కసారిగా మళ్ళీ ఓపెన్ అప్ అయ్యాయి. ఈ ఓపెన్ అప్ అవ్వడమే సైంటిఫిక్ ఎంక్వైరీకి దారితీసింది. ఇంతకుముందు చూడండి, సూర్యుడు, భూమి ఉన్నాయనుకోండి, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా అంటే అవేమి ఆలోచించే వాళ్ళు కాదు. బైబిల్ ఏం చెప్పిందో అది ఫాలో అయిపోవడమే, బైబిల్లో ఏం రాశారో అది ఫాలో అయిపోవడమే. అలా కాకుండా పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్. ఇది క్లాసికల్ ఎరాలో జరిగింది, మళ్ళీ అది రీబర్త్ అనేది రెనైజెన్స్ పీరియడ్లో జరిగింది. మీకు అర్థమవుతుందా? ఇది ఫైనల్గా దేనికి దారితీసింది? సైంటిఫిక్ రెవల్యూషన్కి దారితీసింది. పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, అది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరగడానికి కారణం ఏంటి, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఈ ఎప్పుడైతే సైంటిఫిక్ ఎంక్వైరీ మొదలవుతుందో, రిలీజియన్ చెప్పింది గుడ్డిగా నమ్మేయకుండా ప్రతిదాన్ని క్వశ్చన్ చేసి దానికి గల కారణాలు ఏంటి, అబ్జర్వేషన్, ఎంపిరిసిజంను ఉపయోగించి అబ్జర్వ్ చేసి దీని వెనక కారణం ఏంటి, దాని వెనక కారణం ఏంటి, ఎంక్వైరీ మోడ్లో ఎప్పుడైతే వెళ్ళారో అది మనకి సైంటిఫిక్ రెవల్యూషన్కి దారితీసింది. రకరకాల ఇన్వెన్షన్స్ రావడం అనేది మొదలైంది. మీకు అర్థమవుతుందా? ఓవరాల్ పిక్చర్ ఆఫ్ రెనైజెన్స్ ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇట్ లెడ్ టు సైంటిఫిక్ ఎంక్వైరీ అండ్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అండ్ సైంటిఫిక్ రివల్యూషన్. గెలీలియో, కెప్లర్ ఇట్లాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు ఈ టైంలోనే పుట్టుకురావడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ది హోల్ స్టోరీ ఆఫ్ రెనైజెన్స్. సో హ్యూమన్ బీయింగ్స్ వైపు ఫోకస్ అనేది షిఫ్ట్ అయింది. ఎంపిరిసిజం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఆవిర్భవించింది రెనైజెన్స్ పీరియడ్లోనే. అర్థమైందా? సో రెనైజెన్స్ నుంచి మనం ఇంకాస్త ముందుకెళ్తే we will move on to enlightenment. రెనైజెన్స్ పీరియడ్ అనేది కల్చరల్ రీబర్త్కి దారితీస్తే, హ్యూమనిజంకి దారితీస్తే, ఎంపిరిసిజంకి దారితీస్తే, వాటిని బేస్ చేసుకొని తర్వాత మనకి ఎన్లైటన్మెంట్ పీరియడ్ అనేది వచ్చింది. ఇది రఫ్గా మనకి 18th century పీరియడ్లో ఎన్లైటన్మెంట్ వచ్చిందని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే 1700s ఆ ప్రాంతంలో ఏజ్ ఆఫ్ రీజన్ ఎన్లైటన్మెంట్ అని చెప్పి అంటాం. అసలు ఎన్లైటన్మెంట్ అనే పదాన్ని ఎలా డిఫైన్ చేశారు? ఆ రోజుల్లో ఒక గ్రేట్ ఫిలాసఫర్ కాల్డ్ ఎమాన్యుయల్ కాంత్, హీ డిఫైన్డ్ ఎన్లైటన్మెంట్ యాజ్ ఫ్రీడమ్. చూడండి, ఎన్లైటన్మెంట్ ఎలా డిఫైన్ చేశారు ఆయన? యాజ్ ఫ్రీడమ్ టు
యూజ్ వన్స్ ఓన్ ఇంటెలిజెన్స్, టు యూజ్ వన్స్ ఓన్ ఇంటెలిజెన్స్. గుడ్డి నమ్మకాలు కాకుండా మన ఓన్ ఇంటెలిజెన్స్ని వాడగలిగే ఫ్రీడమ్నే ఎన్లైటన్మెంట్ అని చెప్పి అంటాం. అందుకే దాన్ని ఏమన్నారు ఇక్కడ, ఏజ్ ఆఫ్ రీజన్ అన్నాం. ఇక్కడ రీజన్ అంటే కారణం అని కాదమ్మా, థింకింగ్, మనిషి ఆలోచన చేయడం. అది ఆల్రెడీ రెనైజన్స్ పీరియడ్లో స్టార్ట్ అయింది. అయితే దట్ వాజ్ ప్రిడామినెంట్లీ ఫర్ ఆర్ట్, కల్చర్, మ్యూజిక్, లిటరేచర్. ఆ ఆస్పెక్ట్లో ఎక్కువగా రెనైజన్స్ పీరియడ్లో వస్తే, మిగిలిన ఆస్పెక్ట్స్లోకి, పొలిటికల్, ఎకనామికల్ ఆస్పెక్ట్స్లోకి ఈ పీరియడ్లో కంట్రిబ్యూషన్స్ అనేవి ఎక్కువగా జరిగాయి. అండ్ యూ కెన్ సే దిస్ పర్టిక్యులర్ పీరియడ్, దిస్ ఎన్లైటన్మెంట్ పీరియడ్ ప్రొవైడెడ్ ద నెసెసరీ intellectual framework, very very important. This has provided the necessary intellectual framework for the ensuing అంటే తర్వాత వచ్చిన ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏవైతే ఉన్నాయో వాటికి అవసరమైన ఇంటలెక్చువల్ ఫ్రేమ్వర్క్ అనేది ఎక్కడి నుంచే వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి, ఈ టైంలో వచ్చిన డిఫరెంట్ ఫిలాసఫర్స్, థింకర్స్ ఎవరు, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, వాళ్ళ ఐడియాస్ ఏంటి, ఈ ఐడియాస్ తర్వాత వచ్చే ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీకు కొన్ని పేర్లు చెప్తే మీకు అర్థమైపోతుంది. ఈ టైంలో వచ్చిన గ్రేట్ స్కాలర్స్ మీరు తీసుకుంటే హాబ్స్, జాన్ లాకీ, అండ్ యూ హ్యావ్ రూసో. సో వీళ్ళ ముగ్గురు ఒక కాన్సెప్ట్తో వచ్చారు. వీళ్ళు ఏం తీసుకొచ్చారనంటే సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనేది తీసుకొచ్చారు. ఫస్ట్ హాబ్స్, తర్వాత లాకీ, తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళింది రూసో. సోషల్ కాంట్రాక్ట్ థియరీ. అసలు ఈ సోషల్ కాంట్రాక్ట్ థియరీ, సోషల్ కాంట్రాక్ట్ స్ట్రక్చర్ ఏంటనేది మనం ఒకసారిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లాకీని మీరు అర్థం చేసుకుంటే, హీ రెఫ్యూటెడ్ ది ఐడియా ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ద డివైన్ అండ్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ద మొనార్క్. మిడీవల్ పీరియడ్లో ఏమనేవాళ్ళు, మొనార్క్ అంటే రాజు ఎవరైతే ఉన్నారో అతనికి మాత్రమే రైట్ ఉంది. ఏ రైట్? పరిపాలన చేసే రైట్ ఎవరికి ఉంది? రాజుకు మాత్రమే ఉంది. డాక్ట్రిన్ ఆఫ్ డివైన్ రైట్ అంటాం. డివైన్ రైట్ అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన రైట్, వాళ్ళు మాత్రమే పరిపాలన చెయ్యాలి అనే ఒక ఈ సిద్ధాంతాన్ని, ఈ డాక్ట్రిన్ మిడీవల్ పీరియడ్లో, డార్క్ ఏజెస్లో ఉండేది. అండ్ లాకీ హీ కంప్లీట్లీ రిఫ్యూటెడ్ ఇట్. అంటే ఇది తప్పు అని చెప్పడం జరిగింది. అండ్ రూసో ఏం చేశారు అంటే, హీ టుక్ ఇట్ ఫార్వర్డ్. ఈయన కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి సోషల్ కాంట్రాక్ట్, అసలు ప్రభుత్వాలు అనేవి ఎందుకు ఏర్పడతాయి అంటే బికాజ్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ పీపుల్ అండ్ ది గవర్నమెంట్. అంటే ప్రజలు వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళకున్న కొన్ని ఇన్కన్వీనియన్సెస్ని పోగొట్టుకోవడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ద పవర్ కమ్స్ ఫ్రమ్ పీపుల్ నుంచే ప్రభుత్వానికి ఆ పవర్ వస్తుంది, దేవుడు నుంచి కాదు. డాక్ట్రిన్ ఆఫ్ డివైన్ రైట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. ఇట్స్ ఎ సోషల్ కాంట్రాక్ట్. మీకు అర్థమవుతుందా? సొసైటీలో ఉన్న పీపుల్, దే కమ్ టుగెదర్, దే ఫార్మ్ ఏ కాంట్రాక్ట్ అండ్ దే ఫార్మ్ ఏ గవర్నమెంట్, సో దట్ ద గవర్నమెంట్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పిస్తుంది, వాళ్ళ రైట్స్ని కాపాడుతుంది అనే ఒక ఉద్దేశంతో ప్రజలు ఏర్పాటు చేసుకున్నవే ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వము, రూలింగ్ అనే దానికి డివైన్ రైట్ అనేది లేదు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే రూసో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈయన ఏమంటారంటే, ఈయన ఒక మాట అంటారు, మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ. ప్రతి మనిషి పుట్టుకతో స్వేచ్ఛగానే పుడతాడు, కానీ హీఈస్ చైన్డ్ ఎవ్రీవేర్. తర్వాత సొసైటీ అతన్ని బంధించేస్తుంది, చైన్స్ వేసి బంధించేస్తుంది. అంటే నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అది చేయకూడదు. అంటే పీపుల్కి ఏం లేదు, రైట్స్ లేవు. దిస్ మ్యాన్ అడ్వకేటెడ్ ద నీడ్ ఫర్ రైట్స్. మనిషికి రైట్స్ ఉండాలి, మనిషికి ఫ్రీడమ్ ఉండాలి. వీటన్నిటినీ చాలా స్ట్రాంగ్గా అడ్వకేట్ చేసింది ఎవరు అంటే రూసో. ఈ ముగ్గురు సోషల్ కాంట్రాక్ట్ థియరీనే ప్రపోజ్ చేశారు. అండ్ రూసో ఆల్సో టాక్స్ అబౌట్ సంథింగ్ కాల్డ్ జనరల్ విల్ ఆఫ్ ద పీపుల్.
జనరల్ విల్ ఆఫ్ ద పీపుల్. జనరల్ విల్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ రిప్రజెంట్స్ జనరల్ విల్, అంటే జనరల్ కన్సెన్సస్. ఎంటైర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రజలు అందరి యొక్క కామన్ విల్, వాళ్ళందరూ ఏమి కోరుకుంటున్నారు అనే దాన్ని రిప్రజెంట్ చేసేదే గవర్నమెంట్. గవర్నమెంట్ రిప్రజెంట్స్ జనరల్ విల్, యూనిఫైడ్ విల్. ఇప్పుడు ఇండివిజువల్గా నీకు నీ ఆలోచన నీకు ఉంటుంది, నువ్వేం చేయాలి, నేనేం కోరుకుంటున్నాను, నాకేం చేయాలనుకుంటుంది, అది నీ ఇష్టం. కానీ జనరల్ విల్ అనేది ఏంటి? ఫర్ కామన్ గుడ్ ఆఫ్ ద సొసైటీ. ఫర్ కామన్ గుడ్ అంటే ఇండివిజువల్ గుడ్ కాదు, మనందరి కోసం. ఇండివిజువల్గా నువ్వు నచ్చినట్టుగా నువ్వు వెళ్తూ ఉంటావు, కానీ మనందరి కోసం మనం ఇలా ఉందాము, కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ పెట్టుకొని, కొన్ని ఫ్రీడమ్స్, కొన్ని రైట్స్ని మనం కలిగి ఉండాలి, మనకి కొన్ని ఫ్రీడమ్స్ ఉండాలి. హ్యావింగ్ సెడ్ దట్, గవర్నమెంట్ అనేది ఉండాలి. గవర్నమెంట్ యొక్క రోలు మనకి ప్రొటెక్షన్ అందించడం, మన రైట్స్ని కాపాడడం, మనకి ఫ్రీడమ్ని ఇవ్వడం, మన ప్రాణాలకు హాని కాకుండా చూసుకోవడం, లా ఉండేలాగా చేయడం. ఇట్లా కొన్ని అనుకొని ఆ జనరల్ విల్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే గవర్నమెంట్ యొక్క పని. అంతేగాని ఇది డివైన్ రైట్, పరిపాలన చేయడం రాజుకు మాత్రమే దేవుడిచ్చిన హక్కు, రాజు మాత్రమే చేయాలి, రాజు చేస్తేనే అవుతుంది, ఆయన ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి, అది అబ్సల్యూట్ రైట్ అనే కాన్సెప్ట్ని వీళ్ళు రిఫ్యూట్ చేశారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళు రిఫ్యూట్ చేయడం అనేది జరిగిందనమాట. సో అందుకనే మీకు రూసో యొక్క ఫిలాసఫీస్, రూసో ఏమైతే చెప్పారో రైట్స్ గురించి ఆయన మాట్లాడారు, ఫ్రీడమ్ గురించి మాట్లాడారు, ఈ స్పోక్ అబౌట్ లిబర్టీ అండ్ హీ స్పోక్ అబౌట్ జనరల్ విల్. రాజుకి అబ్సల్యూట్ రైట్ ఏమీ లేదు, అబ్సల్యూట్ రైట్ ఏమీ లేదు అని చెప్పారు. ఈ యొక్క మాటలు తర్వాత వచ్చిన ఫ్రెంచ్ రెవల్యూషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్లో ముందుండి నడిపిన చాలామంది నాయకులు రూసో ఫిలాసఫీని, లాకీ ఫిలాసఫీని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇమీడియట్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే మాత్రం జీన్ రూసో అని చెప్పి మనం చెప్పొచ్చు. మీకు అర్థమవుతుందా? ఎన్లైటన్మెంట్ పీరియడ్లో వచ్చిన థింకర్స్, వాళ్ళ ఫిలాసఫీస్, వాళ్ళ ఐడియాస్ అనేవి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరిగింది. అందుకే మీకు చెప్తున్నాను, ఇదే టైంలో ఎనదర్ థింకర్, ఇంకొక గొప్ప థింకర్ కూడా వచ్చారు. ఆయన మీకు బాగా మనం కామన్గా వింటున్న ఒక పదం, మనం కామన్గా ఒక పదం వింటాం, ఏంటది? డివిజన్ ఆఫ్ పవర్ విత్ ఇన్ ది గవర్నమెంట్, సెపరేషన్ ఆఫ్ పవర్ అనే పదం వింటున్నాం కదా. సో ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన థింకర్ వచ్చేసి మనకి మాంటెస్క్యూ. So he was the one who proposed separation between legislature and executive and judiciary. ఈ మూడింటి మధ్యలో సెపరేషన్ అనేది ఉండాలి, సెపరేషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ అమాంగ్ దీస్ త్రీ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అని ప్రపోజ్ చేసిన వ్యక్తి మాంటెస్క్యూ. అండ్ దీన్ని అమెరికా, అప్పుడే ఫామ్ అయిన అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆ 1780s ఆ ప్రాంతంలోనే రెడీ అయ్యింది. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. సెపరేషన్ ఆఫ్ అంటే మాంటెస్క్యూ ఐడియాని యుఎస్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్కి జస్ట్ ముందు జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789 అయితే దానికంటే ముందే అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటెడ్ ది ఐడియాస్ ఆఫ్ మాంటెస్క్యూ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మనకి మొనార్కీలో ఏముంటుంది? రాజే లెజిస్లేచరు, రాజే జ్యుడిషియరీ, రాజే ఎగ్జిక్యూటివ్, అన్నీ కూడా అతనే. కానీ అక్కడి నుంచి సిచ్యువేషన్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ మొట్టమొదటి వరల్డ్స్ ఓల్డెస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. వరల్డ్స్ ఓల్డెస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్. దాంట్లో మాంటెస్క్యూ ఐడియాస్ని తీసుకురావడం అనేది జరిగింది. మీకు అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మీకు లేటర్ జరిగే వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇట్ వాజ్ రాటిఫైడ్ ఇన్ 1788 and French Revolution started in 1789. Just before French Revolution ఇది జరిగింది. సో డిఫరెంట్ ఫిలాసఫర్స్ ఆఫ్ 18th century ఎన్లైటన్మెంట్ పీరియడ్కి చెందిన ఫిలాసఫర్స్, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే దీన్ని ఏజ్ ఆఫ్ రీజన్ అని కూడా అంటాం. సో ఇదే పీరియడ్లో మనకి ఇంకా కొంతమంది గొప్ప ఫిలాసఫర్స్ అండ్ థింకర్స్ కూడా వచ్చారు. ఇదే పీరియడ్లో ఇంకా కొంతమంది గొప్ప ఫిలాసఫర్స్ అండ్ థింకర్స్ వచ్చారు. అండ్ ఐ విల్ గివ్ యూ నేమ్స్ లైక్ యాడమ్ స్మిత్. మీరు యాడమ్ స్మిత్ గురించి వినుంటారు, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. యాడమ్ స్మిత్ ప్రపోజ్డ్ లైజఫైర్, అంటే లీవ్ అజ్ ఫ్రీ. లైజఫైర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? లీవ్ అజ్ ఫ్రీ అనే మీనింగ్ మనకు వస్తుంది అక్కడ.
దాని మీనింగ్ ఏంటి? లీవ్ అస్ ఫ్రీ అంటే కంప్లీట్గా వదిలేయండి అంటే మార్కెట్ ఎకానమీ. హీ వాజ్ ప్రపోజింగ్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే ప్రభుత్వాలు ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, మొత్తం వాళ్ళే కంట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో గవర్నమెంట్ షుడ్ లీవ్ ఇండస్ట్రీని వదిలేయాలి, వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. లెట్ దెమ్ డిసైడ్ వాట్ టు ప్రొడ్యూస్, let them decide when to produce, let them decide how much to produce, let them decide how much to charge. కస్టమర్కి ఎంత ఛార్జ్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి అన్నీ కూడా వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకే వదిలేయాలి. కాంపిటీషన్ అనేది అల్టిమేట్గా బెస్ట్ని బయటికి తీసుకొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది మంచిదే కానీ చెడు కాదు అని చెప్పి ఈయన చెప్పారు. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే స్వార్థం, అంటే మన కోసం మనం ఆలోచించుకోవడం. ఒక విషయాన్ని మీరు గమనించండి, ఈయన ఒక మంచి మాట చెప్పారు. చూడండి, హీ సేస్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ది బినవలెన్స్ ఆఫ్ ద బేకర్ ఆర్ ద బ్రూవర్ ఆర్ ద బచర్ దట్ వీ ఎక్స్పెక్ట్ అవర్ డైలీ డిన్నర్ బట్ ఫ్రమ్ దేర్ కన్సర్న్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంటే మనకి రొట్టె ముక్కను అందించే బేకర్ కానీ, లేకపోతే కాఫీని అందించే బ్రూవర్ కానీ, లేకపోతే మనకి మటను చికెను ఇట్లాంటి మీట్ని అందించే బుచర్ కానీ వాళ్ళ మంచితనం వల్ల మనకి ఫుడ్ రావట్లేదు, వాళ్ళ బినోవలెన్స్ వల్ల మనకి మంచి రావట్లేదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఎలాగోలా బతకాలి, డబ్బు సంపాదించాలని వాళ్ళు అనుకోవడం వల్ల, డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకోవడం వల్ల బేకర్ బ్రెడ్ తయారు చేస్తున్నాడు, బ్రూవర్ కాఫీ తయారు చేస్తున్నాడు, అండ్ బుచర్ మీకు మీట్ తీసుకొని ఇస్తున్నాడు. సో సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది చెడు కాదు, మంచే. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచించుకొని ఎవరికి వాడు సంపాదించాలని అనుకోవడం వల్ల అల్టిమేట్గా మంచే జరిగిద్ది, అది చెడేమీ కాదు. ఇది మోరల్లీ యాక్సెప్టబుల్, దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఒకరితో ఒకరు పోటీ పడి కాంపిటీషన్ వల్ల చివరికి అల్టిమేట్గా మంచే జరిగిద్ది అని చెప్పి యాడమ్ స్మిత్ చెప్పడం జరుగుతుంది. సో పర్సూట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది మోరల్లీ యాక్సెప్టబుల్, లెజిటిమేట్ అండ్ ఐడియాలజికలీ డిఫెన్సిబుల్. సో హీ సేస్ గ్రీడ్ ఈజ్ గుడ్ అనే మాట వచ్చేసింది. గ్రీడ్ ఈజ్ గుడ్, కోరుకోవడం, ఏదో అది కావాలి ఇది కావాలని కోరుకోవడం అనేది చివరికి మంచి చేస్తుంది, చెడు చేయదు. సో లెట్ ద గవర్నమెంట్స్ లీవ్ మార్కెట్స్ ఫ్రీ మార్కెట్ ఎకానమీని ఆయన ప్రపోజ్ చేశారు. సో ఫ్రీ మార్కెట్ ఎకానమీ నుంచే కదా మనకి క్యాపిటలిజం అనేది ఫ్లరిష్ అయింది, క్యాపిటలిజం నుంచే కదా మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది రావడం జరిగింది. మీకు అర్థమవుతుందా? ఎన్లైటన్మెంట్ థింకర్స్ వీళ్ళు ఏవైతే చెప్తున్నారో అవి తర్వాత వచ్చే రెవల్యూషన్స్కి ఏ రకంగా కారణమవుతున్నాయో మీకు చెప్తున్నాను. ఏ రకంగా అవి కారణమవుతున్నాయో మీకు ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇండివిజువలిజం, రేషనాలిటీ, ఇండివిజువలిజం, హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్, ఇవన్నీ కూడా మనకి వీటికి కారణమయ్యాయి. సో ఎన్లైటన్మెంట్ థింకర్స్ వీళ్ళంతా అనమాట. సో ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని చెప్పి దీన్ని మనం అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ వి విల్ అండర్స్టాండ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ దట్ వాజ్ ప్రయర్ టు ఎమర్జెన్స్ ఆఫ్ సోషియాలజీ. ఏంటది? ఫ్రెంచ్ రెవల్యూషన్, తర్వాత మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఆ రెండింటిని కూడా చూసేద్దాము. అండ్ కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటో కూడా చూద్దాము. దానివల్ల వచ్చిన చేంజెస్ ఏంటి, చేంజెస్ వల్ల వచ్చిన ఛాలెంజెస్ ఏంటి. దిస్ ఈజ్ ది ఎంటైర్ ప్రీ స్టోరీ బిఫోర్ ఎమర్జెన్స్ ఆఫ్ సోషియాలజీ. And now comes the most significant event that triggered the emergence of sociology as a discipline, which is French Revolution. ఇది మనకి 1789లో ప్రారంభమైంది. అయితే ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, ఇది ఎటువంటి మార్పుల్ని సొసైటీలో తీసుకొచ్చింది, మనం సోషియాలజీ పర్స్పెక్టివ్లో దీన్ని చూద్దాం. జనరల్గా అయితే ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చాలా చెప్పాలి, కానీ సోషియాలజీ పర్స్పెక్టివ్లో అవసరమైనంత వరకు మాత్రమే మీకు ఇక్కడ నేను చెప్తాను. అయితే సొసైటీలో మార్పులు అని చెప్తున్నాం కదా, మార్పులు అని మనం తెలుసుకునేటప్పుడు మొదట ఎలా ఉండేది, ఎలా మారింది అనేది తెలుసుకోవాలి కదా. ఎస్, ఫ్రెంచ్ రెవల్యూషన్ రావడానికి ముందు ఫ్రాన్స్లో సొసైటీ ఎట్లా ఉండేది, ఎటువంటి పొలిటికల్ సిస్టమ్ ఉండేది, అలాగే
ఎటువంటి ఎకనామిక్ సిస్టమ్ ఉండేది, ఎటువంటి సోషల్ స్ట్రక్చర్స్ అనేవి ఉండేవి. ఈ మూడింటిని మనం అర్థం చేసుకోవాలి. వాటిలో ఎటువంటి మార్పులు వచ్చాయి, రెవల్యూషన్ రావడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెంచ్ సొసైటీ ఎలా ఉండేది ఆ టైంలో అంటే మనకి ఈ ఫిగర్లో మీకు ఏదైతే కనిపిస్తుందో దిస్ ఈజ్ ద సోషల్ హైరార్కీ. అంటే సొసైటీ 3 సిగ్నిఫికెంట్ సెగ్మెంట్స్ కింద డివైడ్ అయి ఉంది. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్ అండ్ థర్డ్ ఎస్టేట్ అని చెప్పి ఒక రిజిడ్ సోషల్ హైరార్కీ అనేది ఉంది. ఒకళ్ళు హయ్యర్ లెవెల్లో, ఒకళ్ళు కింది లెవెల్లో. ఇక్కడ క్లెర్జీ అంటే ఎవరు, మన ఇండియన్ సొసైటీ తీసుకుంటే ప్రీస్ట్లీ క్లాస్ అన్నట్టు అనమాట. దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ చర్చ్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అంటే మనకి ఫాదరు ఇప్పుడున్న పేర్లు తీసుకోండి అలాగనమాట. సో చర్చ్ వ్యవహారాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు క్లెర్జీ అంటాము. దెన్ నోబుల్స్, ఆ తర్వాత వచ్చేసి థర్డ్ ఎస్టేట్లో తీసుకుంటే మీకు ఇక్కడ బాగా పేదవాళ్ళు ఉన్నారు. లైక్ స్మాల్ పీజెంట్స్, చిన్న రైతులు, ల్యాండ్లెస్ లేబరు, సర్వెంట్స్ ఉన్నారు. పీజెంట్స్ అండ్ ఆర్టిసన్స్ అంటే కొంచెం ల్యాండ్ కలిగి ఉన్న రైతులు, ఆర్టిసన్స్, ఈ ఆర్టిస్టులు, రకరకాల చేతి వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ థర్డ్ ఎస్టేట్లో మనకి బిగ్ బిజినెస్ మెన్, మర్చెంట్స్, అఫీషియల్స్, లాయర్స్ కూడా ఉన్నారు. అంటే డిఫరెంట్ ప్రొఫెషనల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు, మర్చెంట్స్ ఉన్నారు. సో థర్డ్ ఎస్టేట్ అంతా పేదవాళ్ళు అనడానికి లేదు. ఈ సెగ్మెంట్ ఏదైతే తీసుకున్నారో ఇది రిచ్ సెగ్మెంటే. ఆల్దో దే ఆర్ పార్ట్ ఆఫ్ థర్డ్ ఎస్టేట్, ఇట్ ఈజ్ ఎ రిచ్ సెగ్మెంట్. ఇది కైండ్ ఆఫ్ పూర్ సెగ్మెంట్ అని చెప్పి మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో 3 సెగ్మెంట్స్. అయితే ఈ సెగ్మెంటేషన్లో మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటి అంటే ఈ సెకండ్ ఎస్టేట్కి, ఫస్ట్ ఎస్టేట్కి, ఈ 2 సెగ్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఈ 2 సెగ్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఏమున్నాయమ్మా, కొన్ని ప్రివిలేజెస్ అంటే స్పెషల్ బెనిఫిట్స్ అనేవి వీళ్ళకి ఉన్నాయి. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ నో ట్యాక్సెస్, వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్సులు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ దే కెన్ ఆల్సో గెట్ సమ్ సర్వీసెస్ అండ్ ఫ్యూడల్ డ్యూస్ ఫ్రమ్ పీజెంట్స్. రైతుల నుంచి సర్వీసెస్ని పొందొచ్చు. ఫ్యూడల్ డ్యూస్ అని కూడా చెప్పాను, అంటే ఫ్యూడలిజం గురించి కూడా మీకు చెప్తాను. మీకు ఇందాకే చెప్పాను, ఇక్కడ చెప్తానన్నాను, ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. సో వీళ్ళకి ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో సొసైటీలో హైరార్కీ ఉంది. ఒక్క కేటగిరీ మాత్రమే ట్యాక్సులు అనేది పే చేస్తుంది, థర్డ్ కేటగిరీ మాత్రమే ట్యాక్సులు అనేది పే చేస్తుంది. రిమైనింగ్ 2 కేటగిరీస్ వీళ్ళ ట్యాక్సెస్ మీద హాయిగా ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీటన్నింటిపైన మనకి మొనార్క్ లేదా కింగ్ అనేవాళ్ళు ఉన్నారు. ఇది అప్పటి సోషల్ హైరార్కీ. సో అప్పటి ఎకనామిక్ సిస్టమ్ తీసుకుంటే వీ హ్యాడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యూడలిజం అనేది ఉంది. ఫ్యూడలిజంని మీకు సింపుల్ టర్మ్స్లో చెప్తాను. సో చాలా కాంప్లికేటెడ్ స్టఫ్ ఇది, ఇక్కడ సింపుల్ టర్మ్స్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి, యూ హ్యావ్ కింగ్ ఎట్ ద టాప్. అప్పట్లో ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువగా లేవు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ ఏది అంటే ల్యాండ్. అందరూ ల్యాండ్ మీదే బతికేవాళ్ళు. సో కింగ్ మ్యాక్సిమం ల్యాండ్ కింగ్ దగ్గర ఉంటుందో అనుకుందాం. సో కింగ్ ఏం చేసేవాళ్ళంటే హీ యూస్ టు గివ్ దట్ ల్యాండ్. సో కింగ్ని మనం, ఈ ల్యాండ్ కలిగి ఉన్నవాడిని మనం లార్డ్ అని కూడా అంటాం. ఇది కామన్ వర్డ్ అనమాట, లార్డ్ అనుకోండి. సో ఇతను ఏం చేసేవాళ్ళు, హీ యూస్ టు గివ్ దిస్ ల్యాండ్ టు నోబల్స్. ఇందాక నోబెల్స్ అని రాసాం చూడండి, ఏళ్ళు. ఈ నోబెల్స్ అనేవాళ్ళు కింగ్ దగ్గర ల్యాండ్ తీసుకున్న వాళ్ళు అనమాట. సో నోబెల్స్ దగ్గర ల్యాండ్ తీసుకుంటారు. ఇలా ల్యాండ్ తీసుకున్న వాళ్ళని వసల్స్ అంటారు. వి కాల్ ఇట్ వసల్. అక్కడ పదాలు అనమాట ఇవన్నీ. వసల్ అనేవాళ్ళు ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, అయినా ల్యాండ్ ఇస్తున్నారు. ల్యాండ్కి ఒక పదం కూడా ఉంది, ఫీఫ్, ఫీఫ్ అనే పదాన్ని వాడేవాళ్ళు. సో కింగ్ ల్యాండ్ని నోబెల్స్కి ఇచ్చారు. సో నోబెల్స్ దగ్గర ల్యాండ్ వచ్చింది. మరి ఊరికే ఇస్తాడా కింగ్? వాట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్? నోబెల్స్ హ్యావ్ టు గివ్ మిలిటరీ సర్వీసెస్ ఇన్ సపోర్ట్. అంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు, ప్రభుత్వం యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు నోబెల్స్ వారికి మిలిటరీని సప్లై చేయాలి. అంటే మిలిటరీకి అవసరమైన పేమెంట్స్ని ఎవరు చేసుకోవాలి? నోబెల్స్ చేసుకోవాలి. అలాగే పొలిటికల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి.
రాజుకి వ్యతిరేకంగా ఎటువంటి ఇవి లేకుండా పొలిటికల్ సపోర్ట్ కూడా నోబెల్స్ ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేసినందుకు రాజులు ల్యాండ్స్ ఇచ్చేసేవాళ్ళు నోబెల్స్కి. అయితే నోబెల్స్ మరి వాళ్ళు ఏమైనా పండిస్తారా పంటలు? వాళ్ళు పండించరు. సో నోబెల్స్ ఏం చేసేవాళ్ళు, దే యూజ్ టు గివ్ దిస్ ల్యాండ్ టు పీజెంట్స్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మల్టిపుల్ ఇంకో 3-4 హైరార్కీలు వచ్చినా రావచ్చు. ఈ పీజెంట్స్ అంటే రైతులు. ఈ రైతుల్లో చాలామంది ల్యాండ్లెస్ రైతులు ఉంటారనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసుకునేటప్పుడు పీజెంట్ వచ్చేసరికి మనకి వస్సల్ అవుతారు అండ్ నోబుల్ వచ్చేసరికి లార్డ్ అవుతారు. అంటే ల్యాండ్ ఇచ్చేవాడు లార్డ్, ల్యాండ్ తీసుకొని సర్వీసెస్ అందించేవాడు వస్సల్. అంటే ఇవి ఈ కామన్ టర్మ్స్ అనమాట, ఇలా మనం తీసుకోవచ్చు. అయితే పీజెంట్స్ని మనం, ఈ నోబెల్స్ దగ్గర పనిచేసే పీజెంట్స్ని మనం కొంతమందిని సర్ఫ్ అని కూడా అంటారు. సర్ఫ్ అంటే వీళ్ళకి ఇన్ రిటర్న్ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బాండెడ్ లేబర్ అంటే మీకు అవసరమైనప్పుడు వాళ్ళతో పాటు ఆర్మీలో పనిచేయాలి, ప్లస్ వాళ్ళకి సర్వీసెస్ కూడా అందించాలి. హౌస్ హోల్డ్ సర్వీసెస్ కూడా వాళ్ళ ఇళ్లల్లోనూ చూడండి. సర్వీసెస్ అంటే ఇక్కడ 2 రకాలు, ఫీల్డ్ మరియు ఇల్లు, 2 చోట్ల కూడా సర్వీసెస్ అనేవి అందించాలి. హౌస్ హోల్డ్ ప్లస్ ఫీల్డ్ సర్వీసెస్ అంటే పొలాల్లో పనిచేయడము అండ్ ఇంట్లో కూడా పనిచేయాలి. ఎవరు? వీళ్ళు. అర్థమవుతుందా? ఈ కేటగిరీ వీళ్ళని మనం సర్ఫ్స్ అని అంటాం. ఈ బాండెడ్ లేబర్లో ఉన్న వాళ్ళని సర్ఫ్స్ అని చెప్పి అంటాం. అంటే ఇంకా మల్టిపుల్ కేటగరైజేషన్స్ ఉంటాయి, మీకు సింప్లిఫై చేయడానికి ఇలా చెప్పాను. సో ల్యాండ్ ఇచ్చేవాడు లార్డ్, తీసుకునేవాడు వసల్. ఇది గుర్తుపెట్టుకోండి. వసల్ ఏం చేస్తారు? లార్డ్కి సర్వీసెస్ అందిస్తారు. నోబెల్ కింగ్ దగ్గర తీసుకునేటప్పుడు అతను వసల్, వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అతను లార్డ్. ఇలా మీరు అర్థం చేసుకోండి. ఎవరికైతే కంప్లీట్గా మరి ఇంకా కింద ఇవ్వడానికి ఏం లేదు, దాని మీద పనిచేయడమే పని అనుకునేవాడు లాస్ట్ స్టేజ్ సర్ఫ్, అతను బాండెడ్ లేబర్లో ఉన్నట్టు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సోషల్ హైరార్కీ, ఈ ఎకనామిక్ సిస్టమ్ ఇదంతా ఏమైపోయింది? రిజిడ్. అంటే మార్పులు అనేవి ఉండవు. కింగ్ తర్వాత ఎవరు వస్తారు? అతని హెయిర్, అతని వారసుడు వస్తాడు. అలాగే నోబెల్ తర్వాత ఆ ల్యాండ్ అని ఎవరికి వెళ్తుంది? అతని హెయిర్ అంటే అతని వారసుడికి వెళ్తుంది. అంటే అదే కుటుంబంలో ఉన్నవాడికి. ఒకవేళ ఈ నోబెల్కి నో హెయిర్, ఎటువంటి వారసుడు లేడు అనుకోండి, అప్పుడేమవుతుంది? ల్యాండ్ అంతా కింగ్కి వెళ్ళిపోతుంది. ఆ కింగ్ మళ్ళీ ఆ ల్యాండ్ని వేరే నోబెల్కి ఇవ్వచ్చు అనమాట. సో వారసులు అంటే వాళ్ళకే కంటిన్యూ అవుతుంది, వారసులు లేకపోతే అది రైతులకి ఎవరికి వెళ్ళదు, కింగ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఇలాంటి ఫ్యూడల్ వ్యవస్థ, ఇది ఎకనామిక్ సిస్టమ్ అనమాట. ఇలా ఉండేదన్నమాట. సో అందరికంటే కింద ఉన్న ఈ పీజెంట్స్ వీళ్ళందరూ వర్కర్స్ అందరూ కూడా వీళ్ళు పొలాల్లో పనిచేసేవాళ్ళు, పంటని పండించిన తర్వాత వీళ్ళు ట్యాక్సులు కట్టాలి కదా. సో వీళ్ళు, ఎందుకంటే చెప్పాను కదా చివరి కేటగిరీ మాత్రమే ట్యాక్సులు కడతారని, పీజెంట్స్ కడతారు. వీళ్ళతో పాటు మిడిల్ క్లాస్ బిజినెస్ మెన్, బిగ్ బిజినెస్, థర్డ్ ఎస్టేట్లో ఉన్న వీళ్ళు కూడా ట్యాక్సులు కట్టేవాళ్ళు. సో పీజెంట్స్ పరంగా మీరు తీసుకుంటే వీళ్ళు ఎటువంటి ట్యాక్సులు కట్టేవాళ్ళు? ఒకటి గవర్నమెంట్కి, ట్యాక్సెస్ టు గవర్నమెంట్ అంటే పైన ఉన్న కింగ్ లేదా మొనార్క్కి కట్టేవాళ్ళు. అలాగే ఫ్యూడల్ డ్యూస్ అంటే ముందు లార్డ్కి, ఎవరైతే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాడో ఆ లార్డ్కి కూడా పేమెంట్లు చేసేవాళ్ళు. అలాగే చర్చ్ కూడా వాళ్ళ దగ్గర వసూలు చేసేది. దట్ వాజ్ కాల్డ్ టైతీ. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్ బై చర్చ్. అంటే చర్చ్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు కూడా పీజెంట్స్ దగ్గరే ట్యాక్స్లు కలెక్ట్ చేసేవాళ్ళు. ఇవి కాక చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉండేవి. సెవరల్, మన ఈరోజు జిఎస్టీ లాంటి ట్యాక్స్లు అన్నమాట. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ డైలీ మనకి ఏవైతే కన్జ్యూమ్ చేసుకుంటామో, లైక్ సాల్ట్, టొబాకో. నువ్వు సాల్ట్ కన్జ్యూమ్ చేస్తే దాని మీద ట్యాక్స్ కట్టాలి, టొబాకో కన్జ్యూమ్ చేస్తే దాని మీద ట్యాక్స్ కట్టాలి. ఇట్లాంటి ట్యాక్స్లు కూడా వేసేవాళ్ళు. సో కింద లెవెల్లో ఉన్న పీజెంట్స్ ఈ ట్యాక్స్లన్నీ కట్టేవాళ్ళు. సో మీకు ఈ కింది కేటగిరీ ఏదైతే ఉందో ఈ కేటగిరీయే క్లోజ్ టు 97% అలా ఉండేవాళ్ళు. సో వీళ్ళొక 1%, వీళ్ళొక 2%, ఈ మొత్తం కింద కేటగిరీ 97% వరకు ఉండేవాళ్ళు. ఈ 97% కష్టపడి సంపాదించి ట్యాక్సులు కడితే దాంతో క్లెర్జీ అండ్ నోబెల్స్ అండ్ పైన మొనార్క్ వీళ్ళందరూ లావిష్ లైఫ్ స్టైల్. ఎటువంటి లైఫ్ స్టైల్ అమ్మా? లావిష్ అంటే అర్థం ఏంటి? చాలా విలాసవంతమైన లైఫ్ స్టైల్ అనుభవిస్తూ ఉండేవాళ్ళు. ఇది అక్కడి పరిస్థితి.
పొలిటికల్ మనం మాట్లాడాం, మొనార్కీ ఉందని, ఎకనామికల్ మాట్లాడాం, సోషల్ హైరార్కీ కూడా మాట్లాడాం. అయితే ఈ హైరార్కీ ఎటువంటిది? రిజిడ్. దీంట్లో మార్పులు చేర్పులు ఉండవు. నువ్వు పీజెంట్గా పుడితే పీజెంట్గానే ఉంటావు, నోబుల్గా పుడితే నోబుల్గా, నీకు మీ ఫాదర్ నుంచి ల్యాండ్ వస్తూ ఉంటుంది. మీకు అంటే మనం ఎవరి ఇళ్లలో పుడుతున్నాం అనే దాన్ని బట్టి సోషల్ హైరార్కీ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. అందుకే చెప్పాను ట్రెడిషనల్, ఫిక్స్డ్, స్టేబుల్ సొసైటీలో ఎటువంటి మార్పులు లేవు. అదే తరతరాలుగా మిడీవల్ పీరియడ్తో మొదలైంది. ఇప్పుడు యాక్చువల్గా మనం మోడర్న్ ఎరాకి వచ్చేసాం, రెనైజెన్స్ పీరియడ్ కూడా దాటిపోయాం. అయినప్పటికీ కూడా ఫ్రాన్స్లో ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ ఫ్యూడల్ వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1770స్లోకి ఒకసారి వెళ్దాం. 1774లోకి వెళ్దాం. 1774లో ఏం జరిగిందంటే ఫ్రాన్స్కి కొత్త కింగ్ వచ్చారు. హిజ్ నేమ్ ఈజ్ లూయిస్ 16 ఫ్రాన్స్కి కొత్త కింగ్గా రావడం అనేది జరిగింది. 20 ఏళ్ళకే. చిన్న పిల్లడు, పెద్దగా అవగాహన లేని అబ్బాయి. తిన వైఫ్ ఒక ఆస్ట్రేలియన్ ప్రిన్సెస్. సో వీళ్ళిద్దరూ రాజు రాణి కింద వచ్చారు, పెద్దగా అవగాహన లేని వాళ్ళు. ఆ టైంలో ఇతను రాజుగా వచ్చే టైంకి ఫ్రాన్స్ పరిస్థితి ఎలా ఉందంటే ఎకనామిక్ డిస్ట్రెస్, ఖజానా అనేది ఖాళీ అయిపోయింది. ఎకనామిక్ డిస్ట్రెస్ ఎందుకు వచ్చింది అంటే ఫ్రాన్స్ ఏం చేసింది? అమెరికాని సపోర్ట్ చేసింది. ఇక్కడ ఫ్రాన్స్కి బ్రిటన్ ఏమో ఎనిమి. సో బ్రిటన్ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి బ్రిటన్ ఆక్యుపై చేసిన 13 అమెరికన్ కాలనీస్, అంటే అమెరికాలో ఉన్న కొన్ని ప్రాంతాలని బ్రిటన్ ఆక్యుపై చేస్తే ఫ్రాన్స్ ఏం చేసిందంటే సో వాళ్ళకి సపోర్ట్ చేసి వార్లో బ్రిటన్తో యుఎస్ కాలనీస్ ఎంచుకున్న వార్లో ఫ్రాన్స్ వీళ్ళకి సపోర్ట్ చేసి బ్రిటన్ని డిఫీట్ చేసేలా చేసింది, బ్రిటన్ ఓడిపోయేలా చేసింది. దీనివల్ల ఈ 13 యుఎస్ కాలనీస్కి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇండిపెండెన్స్ వచ్చింది. తర్వాత యుఎస్ కాన్స్టిట్యూషన్ రాసుకుంది, వాళ్ళందరూ కలిశారు, ఒక కొత్త కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. 1788లో ఆ కాన్స్టిట్యూషన్ కూడా రాటిఫై అయింది. ఇదంతా తర్వాత జరిగిన విషయం. కానీ అంతకుముందు ఏమైంది? ఈ కాలనీస్తో పాటు ఫైట్ చేసి వార్లో పార్టిసిపేట్ చేసి బ్రిటన్ ఓడించింది. సో వార్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమైంది? విపరీతమైన ఎకనామిక్ డిస్ట్రెస్. సో ఖజానా అనేది ఖాళీ అయిపోయింది. ఫ్రాన్స్ యొక్క ఖజానా కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. పరిస్థితులు ఏమో బాలేవు. సో మరి ఖజానా ఖాళీ అయినప్పుడు ఇమీడియట్గా ఏం ఆలోచిస్తారు? ట్యాక్సెస్ని పెంచేద్దాం అనే ఆలోచనలో లూయిస్ 16 ఉన్నారు. మరి అదే టైంలో ఫ్రాన్స్లో పీజెంట్స్ ఎలా ఉన్నారు? మరి వాళ్ళ సంగతి, ఎందుకంటే ట్యాక్సులు రేపు పొద్దున్న కట్టాల్సింది వాళ్ళే కదా. మరి పీజెంట్స్ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. పీజెంట్స్ పరిస్థితి అంతగా బాగుందా అంటే బాగాలేదు. ఎందుకు బాగలేదు అంటే మనకి ఫ్రాన్స్లో పాపులేషన్ అనేది బాగా పెరిగిపోయింది. పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో పాపులేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది? రిసోర్సెస్ మీద ప్రెషర్ పడుతుంది. అంటే పెరిగిన జనాభాకి తగ్గట్టుగా ప్రొడక్షన్ అనేది జరగాలి. అన్ఫార్చునేట్లీ ప్రొడక్షన్ అనేది పెరగలేదు. ఇట్ వాజ్ ఫ్లాట్. ప్రొడక్షన్ ఆఫ్ గ్రెయిన్స్ అనేది పెరగలేదు. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ ఆఫ్ గ్రెయిన్స్, అప్పుడు మెయిన్ అక్కడ ఏంటంటే గోధుమలే కదా. సో ప్రొడక్షన్ ఆఫ్ గ్రెయిన్స్ అనేది పెద్దగా పెరగలేదో, పాపులేషన్ పెరిగిందో, అప్పుడు ఏమవుతుంది? సప్లై తక్కువ ఉంది, డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగి సప్లై తగ్గితే అది దేనికి దారితీస్తుంది? ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. సో బ్రెడ్ యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. సో చాలామంది తినడానికి తిండి లేని పరిస్థితి, ఎఫర్ట్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. దాన్నే మనం సబ్సిస్టెన్స్ క్రైసిస్ అని కూడా అంటాం. అంటే బతకడానికే అవకాశం లేని పరిస్థితులు వచ్చేసాయి. ఒక సంక్షోభంతో కూడిన పరిస్థితులు అప్పట్లో వచ్చేసాయి. ప్రొడక్షన్ తక్కువ ఉంది అండ్ పాపులేషన్ ఏమో పెరిగిపోయింది. ఇలాంటి టైంలో మళ్ళీ ఎప్పుడైనా సరైన వాతావరణం అనుకూలించలేదు అనుకోండి, ఇంకా పెరిగిపోతాయి. ప్రజలు రోడ్డును పడిపోయే పరిస్థితులు మాత్రం వచ్చేస్తాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో పీజెంట్స్ ఉన్నారు. మరి అదే టైంలో మిడిల్ క్లాసెస్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం.
మిడిల్ క్లాసెస్ అంటే ఎవరు? వీళ్ళు అనమాట. ఈ కేటగిరీ, ఇక్కడ ఉన్న కేటగిరీని మనం మిడిల్ క్లాస్ అని చెప్పంటాం. సో బిగ్ బిజినెస్ మెన్, రిచ్ అని చెప్పన్నాను కదా, వీళ్ళే కైండ్ ఆఫ్ మన మిడిల్ క్లాస్. లాయర్లు, కోర్ట్ అఫీషియల్స్, మర్చెంట్స్, వీళ్ళంతా మిడిల్ క్లాస్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో మిడిల్ క్లాసెస్ అందరూ కూడా ఏంటంటే, అంతకుముందు రెనైజెన్స్ పీరియడ్ వల్ల కల్చరల్ రెవల్యూషన్ రావడం, రకరకాల పుస్తకాలు, ఎన్లైటన్మెంట్ పీరియడ్ వచ్చింది. సో రూసో రాసిన పుస్తకాలు చదువుతున్నారు. దే ఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్రీడమ్. ఓకే, అలాగే లాకీ పుస్తకాలు రాశారు. సో సోషల్ కాంట్రాక్ట్ థియరీ అంటున్నారు. అబ్సల్యూట్ రైట్ టు, లేదా డివైన్ రైట్ టు మొనార్కీ అనేది లేదు, డివైన్ రైట్ అనేది లేదు. డాక్ట్రిన్ ఆఫ్ డివైన్ రైట్ని వాళ్ళు రిఫ్యూట్ చేశారు. మనం మాట్లాడాం కదా, దేవుడే మనకి హక్కిస్తాడు, రాజుని క్వశ్చన్ చేయడానికి లేదు. ఇలాంటి దాన్ని రిఫ్యూట్ చేస్తూ రాసిన రకరకాల రచనలు అనేవి వీళ్ళు చదువుతున్నారు. రెనైజెన్స్ పీరియడ్ తర్వాత ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్లో వచ్చిన ఈ లిటరేచర్ అనేది వీళ్ళలో, ఎస్పెషల్లీ వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళ దగ్గర కంప్లీట్గా వెళ్తుంది. సో దేవర్ థింకింగ్ ఆఫ్ యాన్ ఎండ్ టు ప్రివిలేజెస్. ట్యాక్స్లన్నీ మనం కడుతున్నాము, వాళ్ళేమో మన మీద ఆధారపడి బతికేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి నో ట్యాక్సెస్ అంట, మొత్తం హక్కులన్నీ వాళ్ళకేనంట, ల్యాండ్ అంతా వాళ్ళకేనంట. సో చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి. ఈ ప్రివిలేజెస్ ఏమైనా ఎండ్ అవ్వాలి అనే ఆలోచనలో ఈ మిడిల్ క్లాస్ అనేది ఉంది. సో మిడిల్ క్లాస్కి ఎఫోర్డబిలిటీ లేదనుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు వ్యాపారం, వీళ్ళ దగ్గర ల్యాండ్ ఉండి వీళ్ళు సంపాదించలేదు, వ్యాపారాలు, బిజినెస్లు చేసి, రైట్, రకరకాల వీటి ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, తర్వాత వీళ్ళు లీడర్షిప్ అనేది తీసుకోవడం, ఆ తర్వాత ఉన్న పీజెంట్స్ని వాళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇవ్వడం అనేది మిడిల్ క్లాసెస్ చేశాయి. సో మిడిల్ క్లాసెస్ ప్రొవైడెడ్ డైరెక్షన్ ఆర్ లీడర్షిప్ టు పీజెంట్స్ వాళ్ళంతా వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలన్నా, మూమెంట్స్ చేయాలన్నా, వాళ్ళకి ఆర్గనైజ్డ్గా ఎలా ప్రొటెస్ట్ చేయాలో తెలియదు, రెవల్యూషన్ ఎలా తీసుకురావాలో తెలియదు. సో ఎక్కడికక్కడ సప్పగా అయిపోయేవి. కానీ వీళ్ళు అవగాహన ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు అవసరమైన నెససరీ లీడర్షిప్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎన్లైటన్మెంట్ పీరియడ్లో వచ్చిన రూసో కావచ్చు, మాంటెస్క్యూ కావచ్చు, లాకీ కావచ్చు, ఇట్లాంటి గొప్ప గొప్ప థింకర్స్ యొక్క ఐడియాస్ అనేవి ఈ మిడిల్ క్లాసెస్లో ఉన్న థింకర్స్కి, అప్పట్లో ఉన్న లీడర్స్కి ఇన్ఫ్లుయెన్సెస్గా పనిచేశాయి. సోషల్ కాంట్రాక్ట్ థియరీ తీసుకోండి, డివైన్ రైట్ కాదు, ప్రజలు, జనరల్ విల్ అని చెప్పాను మీకు. జనరల్ విల్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ రిప్రజెంట్స్ ది కామన్ విల్ ఆఫ్ పీపుల్. జనరల్ విల్ ఇంప్లిమెంట్ చేయడమే గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. జనరల్ విల్ ఈజ్ ఫర్ ది కామన్ గుడ్ ఆఫ్ ద సొసైటీ. ఓవరాల్ సొసైటీ మంచి కోసం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఇంప్లిమెంట్ చేయడం గవర్నమెంట్ యొక్క పని. గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ రైట్స్, ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఫ్రీడమ్ అనే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే మాంటెస్క్యూ ప్రొవైడ్ చేసిన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ సెపరేట్ అవ్వాలనే కాన్సెప్ట్ తీసుకోండి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. వీళ్ళకున్న ప్రివిలేజెస్ అనేవి అంతం అవ్వాలి, మనకి రైట్స్ అనేవి ఇంపార్టెంట్, ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్, అలాగే మనకి ఈక్వాలిటీ, వాళ్ళకి మనకి ఏంటి హైరార్కీ, ఈక్వాలిటీ అనేది ఇంపార్టెంట్, అందరూ సమానమే. మీకు అర్థమవుతుందా? సో ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ కూడా మనకి గట్టిగా ఆ టైంలోనే ప్రజల్లోకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఏదైతే మనం, అలాగే ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్, ఇది కూడా ప్రజల్లోకి గట్టిగా వెళ్ళడం అనేది జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ప్రజల్లోకి వెళ్ళాయి. ఎందుకు మీకు అర్థమవుతుందా? వీళ్ళకి అవసరమైన ఇంటెలెక్చువల్ ఫ్రేమ్వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్లైటన్మెంట్ పీరియడ్ నుంచి. ఎన్లైటన్మెంట్ పీరియడ్కి ముందు రినైజెన్స్. ఈ పీరియడ్స్ వల్ల ఆ లిటరేచర్ అనేది వెళ్ళడం, అది ప్రజల్లోకి వెళ్ళడం. అండ్ తర్వాత వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అందరూ చదువుకున్న వాళ్ళు కాదు కాబట్టి మనకి స్టేజ్ షోల ద్వారా, నాటికల ద్వారా కొంతమంది చదివి వినిపించేవారు. ఎవరు? పీజెంట్స్కి ఇవన్నీ తెలియదు కదా, వీళ్ళు పుస్తకాల్లో ఏం రాశారో మొత్తం చదివి వాళ్ళకి వినిపించడం ద్వారా వాళ్ళందరికీ కూడా వెళ్ళి ప్రజల్లో కాన్షియస్నెస్, అవగాహన బిల్డ్ అయ్యేలాగా చేయడం అనేది జరిగింది. చెప్పాను మీకు, ఒకేసారి రాదు విప్లవం, ఇవన్నీ జరగాలి అని. సో ఈ రకంగా ప్రజలందరూ అవేర్ అవుతున్నారు, కాన్షియస్ అవుతున్నారు, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకుంటున్నారు, రాజుని యాజిటీస్గా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని గమనించారు. డిఫరెంట్ థింకర్స్ చెప్పిన ఫిలాసఫీస్ని చూశారు. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ సెపరేట్గా ఉండాలని భావించారు. ప్రజలు ద్వారా ప్రభుత్వాలు ఏర్పడాలి, కానీ ప్రభుత్వం చెప్పింది ప్రజలు యాజిటీస్గా ఫాలో అవ్వాలి, అది డివైన్ రైట్ అనే సిద్ధాంతాలు కరెక్ట్ కాదని చెప్పి తెలుసుకున్నారు. ఇదే టైంలో లూయిస్ ఏం చేస్తున్నారు? ట్యాక్సులు పెంచాలి కదా ఆయన. సో ట్యాక్సులు పెంచాలని చెప్పి హీ కాల్డ్ ఫర్ ఏ మీటింగ్. ట్యాక్సులు పెంచాలంటే ఇమీడియట్గా చేయడానికి లేదు, మీటింగ్ పిలాలి. ఈ మీటింగ్లో
3 ఎస్టేట్స్ నుంచి కూడా అటెండెన్స్ అనేది ఉండాలి, అది రూల్. ఫస్ట్ ఎస్టేట్ నుంచి, థర్డ్ ఎస్టేట్ నుంచి, సెకండ్ ఎస్టేట్ నుంచి కూడా జనాలు ఉండాలి అనేది రూల్. సో ఫస్ట్ ఎస్టేట్ నుంచి ఒక 300 మంది, సెకండ్ ఎస్టేట్ నుంచి ఒక 300 మంది, థర్డ్ ఎస్టేట్ నుంచి ఒక 600 మంది మీటింగ్కి అటెండ్ అయ్యారు. అయితే థర్డ్ ఎస్టేట్ నుంచి అటెండ్ అయిన 600 మంది ఎక్కువ మంది కదా, 97% వాళ్ళే ఒక 40,000 అర్జీలను పట్టుకొని వెళ్ళారు. అంటే వాళ్ళ గ్రూప్లో ఉన్న చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్ని వాటిని ఇవ్వడంతో వాటన్నిటిని పట్టుకొని వీళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ వీళ్ళు మీటింగ్కి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈ మీటింగ్లో ఏమంటున్నారంటే, అక్కడ మనకి లూయిస్ ఉన్నారు కదా, కింగ్ లూయిస్ 16. సో ఈయన ఏమంటున్నారు, నేను ట్యాక్సులు పెంచుదాం అనుకుంటున్నాను, ఓటింగ్ చేద్దామని చెప్పి అన్నారు. సరే అన్నారు. అయితే ఓటు హక్కు ఎలా ఇచ్చారంటే ఒక్కొక్క ఎస్టేట్కి ఒక ఓటు అంట. సో ఫస్ట్ ఎస్టేట్కి 1 ఓటు, సెకండ్ ఎస్టేట్కి 1 ఓటు, థర్డ్ ఎస్టేట్కి 1 ఓటు, ఇలా ఆయన డిసైడ్ చేశారు. ఫస్ట్ ఎస్టేట్ ఓవరాల్ పాపులేషన్లో పర్సంటేజ్ ఏమో 1% ఉంది, వీళ్ళేమో జస్ట్ 2% ఉన్నారు, వీళ్ళేమో 97% ఉన్నారు. అంటే 97% పీపుల్కి ఒక ఓటే ఉంది, 2% నోబుల్స్కి ఒక ఓటు, 1% క్లెర్జీకి ఒక ఓటే ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ట్యాక్సులు పెంచాలా అని అడుగుతారు. సో వీళ్ళు ఏమంటారు, ఎస్ అంటారు, ఎందుకంటే వాళ్ళకి ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు. మీకు చెప్పాను ఫస్ట్ 2 ఎస్టేట్కి ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదని. వీళ్ళు ఎస్ అంటారు, వీళ్ళు ఏమంటారు, నో అంటారు. సో 2-1 అని చెప్పి గెలిచేయచ్చు. ఇది వాళ్ళ యొక్క ప్లాన్ అనమాట. సో దీన్ని మామూలుగా అయితే గుడ్డిగా యాక్సెప్ట్ చేసే వాళ్ళే, కానీ అప్పటికే రకరకాల ఫిలాసఫర్స్, థింకర్స్ గురించి చదువుతున్నారు కాబట్టి, వాళ్ళ ఐడియాస్ని తెలుసుకున్నారు కాబట్టి, ఈ 3వ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ని రిప్రజెంట్ చేస్తున్న లాయర్లు, బిజినెస్ మెన్, మిడిల్ క్లాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే, దే రిజెక్టెడ్ ఆర్ ప్రొటెస్టెడ్. మాకు ఎక్కువ ఓట్లు కావాలి, ఎంతమంది వచ్చామో అంతమంది, మనిషికి ఒక ఓటు ఇవ్వండి, మనిషికి ఒక ఓటు ఇవ్వండి, అంతేగాని గ్రూప్ అందరికీ కలిపి ఒక ఓటు అంటే మేము ఒప్పుకోమని చెప్పి వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. సో ప్రొటెస్ట్ చేస్తే లూయిస్ దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఏం చేశారు, ఈ సెగ్మెంట్ వాక్డ్ అవుట్, కంప్లీట్గా బయటికి వెళ్ళిపోయారు. సో బయటికి వెళ్ళి ఏం చేశారో తెలుసా, తర్వాత దే ఫార్మ్డ్ సంథింగ్ కాల్డ్ నేషనల్ అసెంబ్లీ. మీరేంది మాకు ఓటు ఇచ్చేది, మేమే ఎక్కువ మంది ఉన్నాము, మేము అసెంబ్లీ ఫామ్ చేసుకుంటున్నాము, సో మేము సెపరేట్గా కాన్స్టిట్యూషన్ రాసుకుంటామని చెప్పి వాళ్ళు సెపరేట్గా గ్రూప్ ఫామ్ చేసుకొని వాళ్ళు సెపరేట్గా కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. అండ్ కాన్స్టిట్యూషన్ రాసుకొని హింస అనే దాన్ని ఆయుధంగా తీసుకోవడం కూడా జరిగింది. సో ఎందుకంటే వీళ్ళు నార్మల్గా చెప్తే వినరు అని చెప్పి ఎవరికి హింసను ఆయుధంగా తీసుకోవడం అనేది జరిగింది. ఆయుధాగారాల మీద ప్రజలు దాడి చేశారు, ఆయుధాలను తీసుకున్నారు, అక్కడ గవర్నర్స్ని చంపేశారు, సైనికుల్ని చంపేశారు. చాలామంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి చంపేసి ఏం చేసేవాళ్ళంటే తలకాయలు లేపేసి వాళ్ళ కత్తికి వేలాడదీసి, కత్తి మనకు పొదనైనవి ఉంటాయి చూడండి, ఇలా ఉంటాయి, సోలాల్లాగా అంటాం, ఇలాగా దీనికి తలకాయలు వేలాడ తీసుకొని రోడ్ల మీద తిరిగేవారు. అందుకే ఫ్రెంచ్ వైలెన్స్ వాజ్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ వైలెన్స్, చాలా రక్తసిక్తమై ఉంటుంది, వైలెన్స్ అనేది కూడా చాలా ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే తర్వాత వైలెంట్ మీన్స్ ద్వారా దే ఫోర్స్డ్ కింగ్ టు యాక్సెప్ట్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. అంటే మొనార్కీ మరి ఇంకా ఉండదు, వీ విల్ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఉంటుంది. అంటే నువ్వు కింగ్వి, ఎస్ నువ్వు పైన ఉంటావు, కానీ నువ్వు చెప్పింది లా కాదు, కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్పిందో అది లా. సో ఈవెన్ కింగ్ ఈజ్ బౌండ్ బై లా ఆర్ కాన్స్టిట్యూషన్. దాన్ని కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అంటాం. అల్టిమేట్గా హెడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ స్టిల్ ఎ కింగ్, అందుకని మొనార్కీ అన్నాం. కానీ అతను నచ్చినట్టుగా చేయడానికి లేదు, హీ హాస్ టు ఫాలో వాట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, అందుకని అది కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. సో ఫ్రాన్స్ ఏమైందమ్మా, మొనార్కీ కాస్త కాన్స్టిట్యూషనల్ మొనార్కీగా మారింది. ఆ తర్వాత ఇంకా కొన్నాళ్ళ తర్వాత, మీకు డీటెయిల్స్ చెప్పట్లేదు, సో ఐడియా ఈజ్ నాట్ టు టీచ్ యూ ఫ్రెంచ్ రెవల్యూషన్ బట్ టు టీచ్ యూ ద లింక్ బిట్వీన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ సోషియాలజీ. ఈ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఏమైన తర్వాత కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్గా మారిపోయింది. వాళ్ళు ఏం చేశారంటే కింగ్ని చంపేశారు, పబ్లిక్గా ఎగ్జిక్యూట్ చేశారు. కొన్నాళ్ళ తర్వాత ఎగ్జిక్యూట్ చేసేసి అండ్ రిపబ్లిక్గా చేశారు. రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి, హెడ్ ఆఫ్ ద నేషన్ బర్త్ నుంచి కాదు, హీ విల్ బీ ఎలెక్టెడ్. ప్రజలు ఇండైరెక్ట్గా హెడ్ ఆఫ్ ద నేషన్ని ఎన్నుకునే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. సో కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్గా ఏం మారిపోయింది, ఫ్రాన్స్ మారిపోయింది. అలాగే ఫ్యూడల్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇట్ వాజ్ అబాలిష్డ్, కంప్లీట్గా దీన్ని రద్దు చేసేసారు.
ఫ్యూడల్ వ్యవస్థని రద్దు చేయడం అనేది జరిగిపోయింది. అలాగే చర్చ్కున్న పవర్స్, ద పవర్స్ ఆఫ్ చర్చ్ వాజ్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్. చర్చ్ యొక్క పవర్స్ రెడ్యూస్ చేసేసారు. సెక్యులరిజం వైపు అడుగులేయడం అనేది జరిగింది. సెక్యులరిజం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సెపరేషన్ బిట్వీన్ రిలీజియన్ అండ్ గవర్నమెంట్. అంటే చర్చ్ గవర్నమెంట్ వ్యవహారాల్లో దూరే అవకాశం పోయింది. సెక్యులరైజేషన్ వైపు అడుగులు వేయడం అనేది జరిగింది. మీకు అర్థమవుతుందో ఎన్ని మార్పులు వచ్చాయో? రిలీజియన్ పరంగా మార్పు వచ్చింది, ఎకానమీ పరంగా మార్పు వచ్చింది, పొలిటికల్గా కూడా మార్పులు వచ్చాయి. ఫ్యూడల్ వ్యవస్థ ఇప్పుడు లేదు, బాండెడ్ లేబర్ అనేది ఇప్పుడు లేదు, ల్యాండ్ అంతా ఒకరి చేతిలోనే ఉండడం అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు, చర్చికి ఉన్న సిగ్నిఫికెంట్ పవర్స్ ఇప్పుడు లేవు. చర్చ్ అధీనంలో చాలా ల్యాండ్ ఉండేది, ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. చర్చ్ గవర్నమెంట్ వ్యవహారాల తలదోర్చడం కూడా ఆగిపోయింది. సో ఇట్లాంటి రకరకాల మార్పులకి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది మనకి కారణమైంది. మీకు అర్థమైందా? సో ఇన్ని మార్పులకి ఫ్రెంచ్ రెవల్యూషన్, మొనార్కీ పోయింది, సెక్యులర్ స్టేట్ వచ్చేసింది, ఫ్యూడల్ సిస్టమ్ అబాలిష్ అయింది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రివిలేజెస్, అంటే ఫస్ట్ 2 సెగ్మెంట్స్కి ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పి ప్రివిలేజెస్ని కూడా అబాలిష్ చేసేసారు. అబాలిష్ చేసేసారు. అండ్ లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, ఫ్రెంచ్ రెవల్యూషన్ అనగానే ఈ 3 పదాలు వస్తాయి మనకి. ఈ 3 కూడా మనకి ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళాయి. అంటే ట్రెడిషనల్ సొసైటీ, రాజు చెప్పింది వినాలి అనుకునే సొసైటీ మోడర్నిటీ వైపు అడుగులు వేసింది. ఈ భావజాలాన్ని పట్టుకుంది, మోడర్నిటీ వైపు కంప్లీట్గా అడుగులు వేసింది. సో మనం ఎటువంటి మార్పులు వచ్చాయని చెప్పొచ్చు ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల? చెప్పండి మీరు. ఇప్పుడు సెక్యులరిజం అనేది వచ్చింది, మిడిల్ క్లాసెస్ అనేవి స్ట్రాంగ్గా ఎమర్జ్ అయ్యాయి, ఫ్యూడల్ వ్యవస్థ అనేది పోయింది, ప్రివిలేజెస్ అనేవి పోయాయి, రిలీజియన్ యొక్క డామినెన్స్ ఏమో తగ్గింది, మొనార్కీ పోయింది, డెమోక్రసీ వచ్చింది, రిపబ్లిక్ వచ్చింది, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేవి డామినెంట్ థీమ్స్ అయ్యాయి. ఇవన్నీ ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకొచ్చిన మార్పులు సొసైటీలో. అండ్ ఈ మార్పులే మనం మోడర్నిటీ యొక్క లక్షణాలు అని చెప్పంటాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల వచ్చిన సొసైటీలో వచ్చిన మార్పులు అన్నమాట ఇవి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి మనకి? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏం మార్పులు తీసుకొచ్చిందో కూడా చూసి దెన్ ఫైనల్గా ఆ చేంజెస్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, అవి కొత్తగా తీసుకొచ్చిన ఛాలెంజెస్ ఏంటో కూడా చూద్దాం. అక్కడికి మనం స్టోరీని ఎండ్ చేయొచ్చు అనమాట. And next significant event that shaped the emergence of sociology is industrial revolution. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మనకి 1760s ప్రాంతంలో, 1760s నుంచి 1830s ప్రాంతంలో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది యూకేలో, బ్రిటన్లో రావడం అనేది జరిగింది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై వాట్? మాన్యువల్ లేబర్ ఏదైతే ఉందో, యానిమల్ మజిల్ పవర్ మీద డిపెండ్ అవ్వడం ఏదైతే ఉందో, ఇదంతా కూడా మెషిన్స్ మీద ఆధారపడడం అనేది మొదలైంది. సో మెషిన్స్ స్టార్టెడ్ రీప్లేసింగ్ మాన్యువల్ అండ్ యానిమల్ మజిల్ పవర్. సో కొత్త మెషిన్స్, మీకు ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మెషిన్స్ ఇన్వెంట్ చేయడం వల్ల వచ్చింది. కొత్త ఇన్వెన్షన్ రావాలంటే మనిషి సొంతంగా ఆలోచించాలి అంటే దానికి అనువైన వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం ఎవరు ప్రొవైడ్ చేశారు? రెనైజెన్స్ పీరియడ్, హ్యూమనిజం, హ్యూమన్ సెంట్రిక్, మనిషి ఓన్గా థింక్ చేయడం, ఇండివిజువలిజం. మతం చెప్పిందే ఫాలో అవ్వాలి అనుకున్నంతకాలం కొత్త ఇన్వెన్షన్స్ ఏమీ రావు. ఎప్పుడైతే మనిషికి ఫ్రీడమ్ ఇచ్చారో, ఆలోచించరా బాబు, ఇండివిజువల్గా థింక్ చేయండి, హ్యూమన్ సెంట్రిక్గా థింక్ చేయండి అని ఎప్పుడైతే ఆలోచిస్తామో కొత్త ఆలోచనలకి, కొత్త ఆవిష్కరణలకి అది కారణమవుతుంది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పైన రెనైజాన్స్ ఇంపాక్ట్ హ్యూమనిజం ఆస్పెక్ట్లో మనకి వచ్చింది. అలాగే ఇదే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పైన ఎన్లైటన్మెంట్ పీరియడ్ ఇంపాక్ట్ కూడా ఉంది. మీకు ఎన్లైటన్మెంట్ పీరియడ్లో వచ్చిన గ్రేట్ ఎకనామిస్ట్ యాడమ్ స్మిత్ స్పోక్ అబౌట్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అని ఒక బుక్ రాశారు. ఆ బుక్లో హీ రోట్ అబౌట్ లాజఫేర్, అంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీని ఆయన ప్రపోజ్ చేశారు. దట్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ క్యాపిటలిజం. అంటే ఆయన రచనలు అనేవి ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి అవసరమైన ఇంటలెక్చువల్ ఫ్రేమ్వర్క్ని ఇచ్చాయి.
వీటికి అవసరమైన ఇంటలెక్చువల్ ఫ్రేమ్వర్క్ని అవి ఇవ్వడం జరిగింది. అర్థమైందా? సో ఈ రకంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా మనకి రావడం జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మాస్ ప్రొడక్షన్ అనేది మొదలైంది, ఎక్కువ స్థాయిలో ప్రొడక్షన్ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఇంకొక సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఏంటంటే ఇండస్ట్రీస్ బ్రిటన్లో, యూరోపియన్ కంట్రీస్లో రావడం మొదలయ్యాయి. ఆ ఇండస్ట్రీస్కి అవసరమైన రా మెటీరియల్స్ చీప్గా దొరుకుతాయని చెప్పి దే స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. ఆ రకంగా ఇట్ లెడ్ టు కొలోనైజేషన్. ఇండియా లాంటి కంట్రీస్ మీద వచ్చి పడ్డారు. ఇండియా లాంటి కంట్రీస్ మీద కూడా ఎక్కువగా పడ్డం, వాటిని ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవి కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయి ఎక్స్ప్లాయిట్ చేసి ఇవన్నీ చేయడం కూడా మనకి జరిగింది. సో ఎకనామికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చింది. అంటే కంప్లీట్గా ల్యాండ్ బేసిస్ మీద ఉన్న ఎకానమీ ఇప్పుడు ఇండస్ట్రీ బేసిస్ వైపు షిఫ్ట్ అవ్వడం అనేది మొదలైంది. మరి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సొసైటీలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? రూరల్ బేస్డ్గా ఉన్న సొసైటీ ఇప్పుడు అర్బన్ బేస్డ్గా మారడం మొదలైంది. సో ఇట్ స్టార్టెడ్ ది ప్రాసెస్ ఆఫ్ అర్బనైజేషన్. ప్రజలందరూ అర్బన్ ఏరియాస్కి మూవ్ అవ్వడం అనేది మొదలైంది. ఓకే, ఫ్యూడలిజం కాస్త క్యాపిటలిజం వైపు అడుగులు వేసింది. ల్యాండ్ బేస్డ్ ఎకానమీ కాస్త ఇండస్ట్రీ బేస్డ్ ఎకానమీలుగా మారడం మొదలైంది. జాయింట్ ఫ్యామిలీస్, ఇంతకుముందు అందరూ న్యూక్లియర్, మనకి ఎప్పుడైతే అందరూ పల్లెటూరులోనే ఉంటారో, అక్కడ ల్యాండ్ మీద పనిచేసుకుంటారో, మనకేముంటాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, అందరూ కలిసి ఉంటారు. ఇప్పుడు అర్బనైజేషన్ ఎప్పుడైతే మొదలైందో, ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడైతే మొదలైందో, ఇండస్ట్రీస్ ఎప్పుడు సిటీస్లో వస్తున్నాయి కదా, ఈ సిటీస్లో ఉన్న ఇండస్ట్రీస్లో వర్కర్స్ అవసరం అని చెప్పి పల్లెటూరుల నుంచి సిటీలకు వెళ్ళడం మొదలైంది. కొంతమంది ఇక్కడ ఉండిపోయే వాళ్ళు, కొంతమంది అటు వెళ్ళిపోయే వాళ్ళు. సో దీనివల్ల అదేమైంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి రావడం మొదలైంది. ఎక్కడ? అర్బన్ ఏరియాస్లో. అంటే అర్థమైందా? తండ్రి, తల్లి, కొడుకు, కోడలు సిటీకి వెళ్ళిపోయారు, టౌన్కి వెళ్ళిపోయారు. తండ్రి, తల్లి ఇక్కడ ఉండిపోయారు. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనే కల్చర్ అప్పటి వరకు లేదు, అన్ని జాయింట్ ఫ్యామిలీసే. అర్బనైజేషన్ మొదలైంది. అర్బనైజేషన్ మొదలైన తర్వాత మరి వాళ్ళకి టౌన్స్లో, ఊర్లు అంటే ఇల్లులు ఉంటాయి, ఇక్కడ ఉండవు కదా, ఇక్కడే స్లమ్స్ రావడం మొదలయ్యాయి. స్లమ్స్ ఎప్పుడైతే మనకి హైజెనిక్గా ఉండవు కదా, సో అన్హైజెనిక్ అట్మాస్ఫియర్లో బతకడానికి కూడా అలవాటు చేసుకోవడం అనేది జరిగింది. చూడండి ఎటువంటి మార్పులు తీసుకొస్తుందో మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది. అంత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల అంతా ప్లస్ అని అనుకుంటున్నారా? కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ స్ట్రక్చర్ మనకి మారిపోయిందా? జాయింట్ నుంచి న్యూక్లియర్ కిందకి మారిపోయింది. కొలోనియలిజం అనేది వచ్చేసింది. అర్బన్ సొసైటీస్ అనేవి వచ్చేసాయి. రకరకాల మార్పులకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది కారణం అయ్యింది. అలాగే సేమ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆల్సో లెడ్ టు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. కొంతమంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు అయిపోయారు. ఈ వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ చాలామంది క్యాపిటలిస్టులు అందరూ కూడా విపరీతంగా డబ్బున్న వాళ్ళు అయిపోయారు. వర్కర్స్ ఏమో పేదవాళ్ళుగా ఉండిపోయారు. ఇన్ఈక్వాలిటీస్ అనేవి రైజ్ అయ్యాయి. ఇట్లాంటి పరిస్థితులు ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెరిగాయి. అలాగే సోషల్ స్ట్రాటిఫికేషన్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. స్ట్రాటిఫికేషన్ అంటే సొసైటీలో ఏమేమి ఉన్నాయి, ఏ వర్గాలు ఉన్నాయి, దీంట్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఇంతకుముందు ఏముండేది, మనకి లార్డ్స్, సర్ఫ్స్, ఇంతే కదా, ల్యాండ్ ఉన్నవాళ్ళు, ల్యాండ్ కింద పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏమయ్యారు, కొత్త క్లాసెస్ వచ్చాయి, క్యాపిటలిస్టులు, వర్కర్స్. వీ హ్యావ్ న్యూ క్లాసెస్ ఎమర్జ్డ్ కాల్డ్ క్యాపిటలిస్ట్ క్లాస్, వర్కర్ క్లాస్. సో సోషల్ స్ట్రాటిఫికేషన్లో కూడా మనకి కొన్ని మార్పులు అనేవి వచ్చాయి. మీకు అర్థమవుతుందా? ఈ రకంగా మనకి ట్రెడిషనల్ సోషల్ ఆర్డర్ అనేది దీనివల్ల కూడా మారింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కూడా కొత్త సోషల్ క్లాసెస్ అనేవి వచ్చాయి, అర్బనైజేషన్ పెరిగింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి రావడం మొదలైంది, స్లమ్స్ ఏర్పడ్డాయి, అన్హైజీనిక్ కండిషన్స్ వచ్చాయి, అలాగే క్రైమ్స్ పెరగడం, ఇట్లాంటివి కూడా జరగడం అనేది జరిగింది. సో ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క కథ. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ కంట్రిబ్యూటెడ్ టు మోడర్నిటీ. ట్రెడిషనల్ నుంచి మోడర్నిటీకి మారడానికి అవి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేశాయి. చూడండి, చివరికి ఐఆర్ వల్ల, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల, ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల సొసైటీలో ఎకనామికల్గా, పొలిటికల్గా, సోషల్గా ఎన్నో మార్పులు వచ్చాయి. వాటిని మనం చేంజెస్ అంటున్నాం. ఈ మార్పులే ట్రెడిషనల్ సొసైటీస్ మోడర్న్ సొసైటీస్గా మారడానికి కారణమయ్యాయి. ఈ మోడర్న్ సొసైటీస్ ఫామ్ అయిన తర్వాత అవి కొత్త కొత్త ఛాలెంజెస్ తీసుకొచ్చాయి. అవి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సోషల్ చేంజెస్ తీసుకుంటే, ఇప్పుడు మనకి సొసైటీలో తీసుకుంటే, మనకి సోషల్ చేంజెస్ తీసుకుంటే మిడిల్ క్లాసెస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి.
అలాగే మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి రావడం జరిగింది. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరిగింది. ఇది ఛాలెంజ్. పెద్దవాళ్ళు ఉంటే మనకి కంట్రోల్ చేస్తారు, పెద్దవాళ్ళు లేకపోవడం, వీళ్ళు సెపరేట్గా ఉండడం, ఇదేమైంది మనకి ఛాలెంజ్. ఇంకా ఎటువంటి మార్పులు వచ్చాయి మనకి? అర్బనైజేషన్ అనేది పెరిగింది. అర్బనైజేషన్ వల్ల వచ్చిన సమస్య ఏంటి? స్లమ్స్ ఎక్కువగా ఫామ్ అయ్యాయి. అక్కడ ఇల్లు లేవు వీళ్ళకి. సో స్లమ్స్, అన్హైజీనిక్ కండిషన్స్, పూర్ హెల్త్ అనేది సఫర్ అయింది. ఇట్లాంటి కొత్త సమస్యలు అనేవి మనకి దీనివల్ల వచ్చాయి. ఓకే. అలాగే సొసైటీలో కొత్త క్లాసెస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. ఏంటవి? క్యాపిటలిస్ట్ క్లాస్, వర్కింగ్ క్లాస్ అనేవి కొత్తగా ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అలాగే రిలీజియాసిటీ అనేది తగ్గింది. రిలీజియాసిటీ అంటే అర్థం ఏమిటి? స్ట్రాంగ్ రిలీజియస్ బిలీఫ్. ఒకప్పుడు స్ట్రాంగ్గా రిలీజియన్ మీద నమ్మకం ఉండేది. రిలీజియాసిటీ అనేది తర్వాత తగ్గింది. సో ఇవి ఇక్కడ మీకు రాస్తున్నవి, ఇటువైపు రాసినవన్నీ కూడా మనకి ఛాలెంజెస్, కొత్తగా వచ్చిన ఛాలెంజెస్ అని అర్థం. ఇవి సోషల్ ఆస్పెక్ట్లో వచ్చిన మార్పులు. అలాగే మీరు ఎకనామిక్ ఆస్పెక్ట్ తీసుకుంటే, ఎకనామిక్ ఆస్పెక్ట్లో ఎటువంటి మార్పులు వచ్చాయి మనం ఒకసారి మీరు గమనిస్తే, క్యాపిటలిజం అనేది రైజ్ అయింది. ఫ్యూడల్ వ్యవస్థ పోయింది, క్యాపిటలిజం అయింది. క్యాపిటలిజం లెడ్ టు ఇన్ఈక్వాలిటీస్. దీనివల్ల వచ్చిన ఛాలెంజ్. ఇట్ ఆల్సో లెడ్ టు ఎక్స్ప్లాయిటేషన్. వర్కర్స్ని క్యాపిటలిస్టులు ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితికి అది దారితీసింది. ఓకేనా? అలాగే కొత్త క్రైమ్స్, న్యూ క్రైమ్స్ కూడా రావడం అనేది జరిగింది. సో సొసైటీలో ట్రెడిషనల్గా పద్ధతిగా ఉండేటప్పుడు ఒకలా ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రీడమ్ పెరుగుతుందో, పరిస్థితులు మారుతాయో, ఎందుకు ఇన్ఈక్వాలిటీస్ పెరిగినప్పుడు అది క్రైమ్స్కి దారితీస్తుంది. నేను అన్యాయం అయిపోతున్నాను, నన్ను ఎవరో దోచుకున్నారనే ఆలోచనే మనిషిని తప్పుడు ప్రవృత్తిలోకి నెడుతుందన్నమాట. ఇట్లాంటివన్నీ దీంట్లో వచ్చిన మార్పులు. ఆబ్వియస్గా మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఈ రెండు కూడా ఎకనామిక్ చేంజెస్ కింద చెప్తాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దానివల్ల వచ్చిన క్యాపిటలిజం, ఫ్యూడల్ వ్యవస్థ పోవడం, ఇది ఎకనామిక్గా వచ్చిన మార్పులు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి పొలిటికల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మొనార్కీ అనేది ఏదైతే ఉందో, దట్ లెడ్ టు రిపబ్లిక్స్ అండ్ డెమోక్రసీస్కి అది దారి ఇచ్చేసాయి. మొనార్కీలు అనేవి ఎండ్ అవ్వడం మొదలైంది, డెమోక్రసీస్ రావడం అనేది పోయింది. అలాగే ఈ రిజిడ్, ఇది ఒకటి మనం చెప్పాలి. సోషల్లో ఇక్కడ చూడండి, రిజిడ్ హైరార్కీ ఉండేది ఒకప్పుడు, అంతేనా? రిజిడ్ హైరార్కీ, వాళ్ళు పైన వీళ్ళ కింద అన్నట్టు, ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్. ఇప్పుడు రిజిడ్ హైరార్కీ అనేది పోయింది. కొత్త క్లాసెస్ వచ్చాయి, కానీ రిజిడ్గా ఎవరు అంటే నీ బర్త్తోనే నీ లైఫ్ ఫిక్స్ అయిపోయే పరిస్థితులు పోయాయి. క్యాపిటలిజం ఏమైందంటే, ఒక వర్కర్ అయినా డబ్బులు కూడబెట్టుకుని వాడేదో సొంతంగా మెషినరీ పెట్టుకుంటానంటే ఎవరు ఆపరు. సో తనకు ఫ్రీడమ్ ఉంది. ఈరోజు నువ్వు పేదోడిగా పుట్టొచ్చు, కానీ పేదోడిగా చనిపోక్కర్లేదు, గొప్పోడిగా చనిపోవచ్చు. ఆ అవకాశం క్యాపిటలిజం కల్పించింది. కానీ పాత దాంట్లో ఆ అవకాశం అనేది లేదు. ఇవన్నీ ఎకనామిక్ ఛాలెంజెస్. పొలిటికల్గా వచ్చేసరికి మనకి మొనార్కీ నుంచి మనం దేంట్లోకి వెళ్ళాము? డెమోక్రసీస్ వైపు అడుగుపెట్టాం. డెమోక్రసీస్ వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత ఏమవుతుందంటే మనకి కేఓస్, అన్సర్టెనిటీ వస్తాయి. ఎందుకు? మొనార్కీలో రాజు ఏం చెప్తాడో అది గుడ్డిగా ఫాలో అయిపోవడమే. సో స్టెబిలిటీ ఉంటుంది, అన్సర్టెనిటీ ఉండదు, భయం ఉంటుంది. భయంతో అలా చక్కగా చెప్పింది ఫాలో అవ్వి వెళ్ళిపోతుంది. డెమోక్రసీలో ప్రజలకు వాయిస్ వస్తుంది, మాట్లాడడం, క్వశ్చన్ చేయడం. ఈ క్వశ్చన్ చేయడం, మాట్లాడడం వల్ల ఏమవుతాయి? ప్రొటెస్టులు పెరుగుతాయి, నిరసనలు, ప్రొటెస్టులు, కేఓస్, అన్సర్టెనిటీ, ఇట్లాంటివి కొత్తగా వచ్చిన ఛాలెంజెస్, మోడర్నిటీతో వచ్చిన కొత్త ఛాలెంజెస్ అనమాట. ఓకేనా? అలాగే మనకి మన ట్రెడిషనల్ వాల్యూస్ ఏంటి? రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్, గొప్ప వాళ్ళని గౌరవించడం, పెద్దవాళ్ళని గౌరవించడం, ప్రభుత్వాన్ని గౌరవించడం, ఇట్లాంటి వాల్యూస్ అన్నీ కూడా, ఈ ట్రెడిషనల్ వాల్యూస్ అన్నీ కూడా లెడ్ వే టు వాల్యూస్ లైక్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. నాకు ఫ్రీడమ్ ఇవ్వండి, ఐ షుడ్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వీ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ, ఫ్రెటర్నిటీ, అందరం బ్రదర్హుడ్ అనే కాన్సెప్ట్. వీటికి ఇవి దారిని ఇచ్చాయి. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు రైట్ సైడ్ రాసి రెడ్ కలర్తో మార్క్ చేసినవన్నీ కూడా ఛాలెంజెస్ అనమాట. సో ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి దేనివల్ల వచ్చాయి? మోడర్నిటీ వల్ల, ట్రెడిషనల్ మోడర్న్గా మారడం వల్ల వచ్చిన ఛాలెంజెస్. సో ఈ ఛాలెంజెస్కి డైరెక్ట్ రెస్పాన్స్ కింద
ఈ ఛాలెంజెస్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ప్రజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ కానీ ఎగ్జిస్టింగ్ డిసిప్లిన్స్ కానీ వీటిని ట్యాకిల్ చేయట్లేదు, వీటిని ఎలా ట్యాకిల్ చేయాలనే ఆలోచన నుంచే యాజ్ ఎ డైరెక్ట్ రెస్పాన్స్ టు దెమ్ సోషియాలజీ ఎమర్జ్డ్. ఎగ్జిస్టింగ్ డిసిప్లిన్స్ ఆర్ నాట్ గివింగ్ ఆన్సర్స్. అర్బనైజేషన్ గురించి ఆన్సర్స్ లేవు, స్లమ్స్ వల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీటికి ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం కోసమే మనం కొత్తగా డిసిప్లిన్ అనేది తీసుకురావాలని చెప్పి సోషియాలజీని తీసుకొచ్చారు. అండ్ అద్భుతం ఏంటంటే సోషియాలజీ యొక్క గొప్పతనం, అద్భుతం ఏంటంటే సోషియాలజీ ఫాలో అయ్యే మెథడ్స్ అన్నీ కూడా సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి. ఎందుకంటే రెనైజెన్స్ పీరియడ్ తర్వాత, ఎన్లైటన్మెంట్ పీరియడ్ తర్వాత వచ్చిన డిసిప్లిన్ ఇది. ఆ తర్వాత వచ్చిన డిసిప్లిన్ కాబట్టి సైంటిఫిక్ మెథడ్స్ని, ఎంపిరిసిజమ్స్ని, అబ్జర్వేషన్ని, వెరిఫికేషన్ని, డేటా శాంప్లింగ్ని, ఇట్లాంటి మెథడ్స్ని ఉపయోగించి ఈ డిసిప్లిన్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో దట్ ఇంకో టైంలో మనం క్లాస్లో మాట్లాడుకుందాం. బట్ దిస్ ఈజ్ హౌ ద బ్యూటిఫుల్ డిసిప్లిన్ ఆఫ్ సోషియాలజీ ఎమర్జ్డ్. మీకు మొత్తం స్టోరీ అర్థమైంది అనుకోండి, బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తే మీకు కథ అనేది అర్థమవుతుంది. సో దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్.